అనేటువంటి. అయితే ఆ రూపంలో ఎన్నెన్నో కార్యాలు చేసినప్పటికీ కూడా కొందరికి కొన్ని గుర్తుండిపోతాయి. గురువుగారు అంటారు, రామచంద్రమూర్తి ఆ ధనుస్సుని విరవడం, సముద్రం మీద వారధి కట్టడం, అంత యుద్ధం చేసి రావణాసురుని సంహరించడం, బాబాయ్ ఇవేం పెద్ద కార్యాలు కావయ్యా. సీతమ్మకై జనసామాన్యుని ఓలి ఏడ్చి నటనల్ సాగించుటల్ ఘనకార్యం ఇది నీకు గారుడు తురంగా రామచంద్ర ప్రభువు అంటారు. అదిట అన్నిటికన్నా గొప్ప విషయం. రావణాసురుని సంహరించడం పెద్ద విశేషం లేదయ్యా అంటారు. మా తల్లి కుంతీదేవి కూడా కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయాక కృష్ణస్వామితో అంటుంది, విశ్వరూపం చూపించావు, అంత పెద్ద యుద్ధం చేయించావు, మా వాళ్ళందరినీ కాపాడబ్బాయి, అవేం పెద్ద నాకు విశేషం అని అనిపించడం లేదయ్యా. మరి ఏమిటత్తా నీకేమిటి గుర్తుంది నా గురించి అంటే, నువ్వు బాగా చిన్నగా ఉన్నప్పుడు ఒకనాడు నువ్వు ఆ దధి కుంభాన్ని బద్దలు కొట్టావని కోపం వచ్చి మీ తల్లి యశోద బెత్తం పట్టుకుంటే నువ్వు పరిగెట్టితే ఆవిడ తరిమింది చూడు, స్తంభాల మధ్యలోంచి నువ్వు పారిపోతూ ఉంటే ఏదో చుట్ట చూపుగా ఆ రోజే వచ్చింది ఆవిడ కూడా, ఆవిడకే కనపడిపోయింది వ్యవహారం అంతా. కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో గోపిక త్రాటగట్ట వికుంచిత సాంజన బాష్పతో యధారా పరిపూర్ణ వక్త్రము కరంబున బాముచు వెచ్చనుచుచున్ పాపడవై నటించుట కృపాపర నామది చోద్యమయ్యడిన్. అదొక్కటే గుర్తుంది ఆవిడికి. నల్లనివాడు తల్లి కాటుక పెట్టింది, కన్నీళ్ళు వస్తున్నాయి, అరచేతులతో 2 కళ్ళు నులిమేసుకుంటున్నాడు, ఆ మొహం చూడాలి, అది గుర్తుండిపోయింది ఆవిడికి. ఆ కుంతీదేవి వచ్చేసింది, పాండవులందరూ వచ్చేసారు, ఇంకా ఆయన దిగాలి, ఎప్పుడు దిగుతారో చూద్దాం. ఈరోజు ప్రవచనాన్ని వాత్సల్యంతో మాకు అనుగ్రహించవలసిందిగా గురువుగారిని వేడుకుంటూ స్వస్తి. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం.
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. నారాయణ వాసుదేవ విష్ణు శ్రీకృష్ణ అచ్యుతానంత గోవింద మాం పాహి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వ్యాసదేవాయ. వాసుదేవమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వ్యాస భగవానుడు ప్రసాదించిన పంచమవేదం మహాభారతంలో నిన్నటి రోజున పంచపాండవుల యొక్క జననగాథ, వాటి యొక్క నేపథ్యం, దివ్యత్వం ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా పాండురాజు మాద్రి కూడా స్వర్గస్థులైన విషయం, అటుపై హస్తినాపురానికి పాండవ సహితంగా కుంతీదేవి రావడం, వారిని ఆదరించడం, ఇవన్నీ చెప్పుకున్నాం. తర్వాత వారికి కృపాచార్యుడి ద్వారా విద్య నేర్పుతున్న సమయంలో ద్రోణాచార్య వృత్తాంతాన్ని నేను ప్రస్తావన చేయడం జరిగింది. భరద్వాజ మహర్షి యొక్క తపశ్శక్తి చేత ఆవిర్భవించినటువంటి కుంభసంభవుడు ద్రోణుడు ఒక కలశం నుంచి వచ్చాడు అని చెప్పుకున్నాం. అటువంటి ద్రోణాచార్యుడు వివిధములైన విద్యలు నేర్చుకున్నాడు, తపస్వి. దానికి తోడు అగ్నిదేవుని యొక్క పుత్రుడైనటువంటి అగ్నివేశముని వద్ద ప్రత్యేకమైనటువంటి అస్త్ర విద్యలు కూడా తండ్రి యొక్క ఆజ్ఞతో నేర్చుకున్నారు. బహుకాలం గడిచిన తర్వాత భరద్వాజుడు ఎప్పుడైతే దివ్యస్థితిని సిద్ధిని పొందాడో అప్పుడు ఆశ్రమంలోనూ ఉంటేనే తపస్సు చేసుకున్నాడు ద్రోణుడు. బహుకాలం తపస్సును ఆచరించాడు. ఇవి ద్రోణుడి గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు. ఈ ప్రారంభంలో ఒక్కొక్క పాత్ర, ఆ పాత్రలకు ఉన్నటువంటి నేపథ్యము, వాటి యొక్క అంశములు తెలుసుకుంటే తర్వాత చెప్పబోయే వృత్తాంతాలు ఇవన్నీ మనకి ముఖ్యంగా పనికొస్తాయి. అందుకే తత్రైవ చ వసన్ ద్రోణ తపస్తేపే మహాతపాహ. అలా తపస్సును ఆచరించిన వాడే పితృనియుక్తాత్మ, తన పితరుల ఆజ్ఞతో శరద్వత్ గౌతమ్ మహర్షి యొక్క పుత్రికైన కృపిని వివాహం చేశాడు. ఆమె కూడా అగ్నిహోత్రంపై, ధర్మాచరణంపై, సంయమనంపై ఆసక్తి కలిగిన ఉత్తమ గృహిణి అని చెప్పుకున్నాం. వారికి కలిగిన వాడే అశ్వత్థామ. ఆ తర్వాత అతడు పరశురాముని వద్ద అస్త్ర విద్యలన్నీ ఉన్నాయి కనుక అక్కడ తెచ్చుకోవాలి అని బయలుదేరాడు. ఎందుకంటే ఒక విద్యలో పరిపూర్ణత కోసం గొప్పవారు ఆ ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కడ ఉందో దాన్ని తెలుసుకోవాలి, ఇంకా పరిపూర్ణలం కావాలి అని ఉంటుంది. అందుకు సుశ్రావ మహాత్మానం జామదగ్న్యం పరంతపం సర్వజ్ఞాన విధం విప్రం సర్వశస్త్రభృతాంబరం. అటువంటి మహానుభావుని వద్దకు వెతుక్కుంటూ వెళ్ళాడు. పైగా మరొకటి ధనుర్వేద శాస్త్రంతో పాటు నీతి శాస్త్రం కూడా సంపూర్ణంగా తెలుసుకోవాలని వెళ్ళాడు పరశురాముని ద్వారా. నీతి శాస్త్రే తథైవచ అంటే యుద్ధ విద్య, నీతి శాస్త్రం ఈ రెండు అనుబంధ శాస్త్రములు తెలుసుకోవాల్సినవి. ఎందుకంటే యుద్ధ విద్య అనేది రాజనీతి శాస్త్రంలో ఒక భాగం. ఇది గమనించుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఇది కూడా తర్వాత కథలే మనకు తెలుస్తాయి. అంతేగాని అవతల వాళ్ళు హింసించడానికి వాడుకునే విద్య మాత్రమే కాదు, రాజనీతిలో శత్రుమిత్రాది వర్గములు ఎలా ప్రవర్తించాలని చెప్తూ కూడాను శత్రువుల్ని నియంత్రించడం, అదేవిధంగా అధర్మాన్ని నిగ్రహించడం కోసం యుద్ధ విద్య పనిచేస్తుంది. కనుక రాజనీతి, యుద్ధశాస్త్రం రెండూ తెలియాలి. కేవలం యుద్ధశాస్త్రం తెలుసుకుంటే సరిపోదు. అయితే ఇప్పటివరకు నీతి శాస్త్రం తెలియదా మహానుభావుడికి? తెలుసు. ఎలాగైతే అస్త్ర విద్య తెలిసినప్పటికీ ఇంకా పూర్ణత కోసం వెళ్ళాడో అదేవిధంగా నీతి శాస్త్రం కోసం కూడా వెళ్తున్నాడు. ఇతను సామాన్యుడు కాడు. మనం దేవతాంశలు అవతరించినటువంటి అధ్యాయం గుర్తుపెట్టుకోవాలి. అని ఎవరంటే సాక్షాత్ బృహస్పతి యొక్క తేజస్సే ఈ విధంగా ఆవిర్భవించిందని తెలుసుకున్నాం. బృహస్పతి అంటే నీతి శాస్త్రానికి ఆయన కోవిదుడు. అలాంటి మహానుభావుడు వెతుక్కుంటూ మహేంద్ర పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ తపస్విగా ఉన్నటువంటి పరశురామునికై
తన శిష్య సహితంగా అక్కడికి చేరుకున్నాడు. శిష్యులు కూడా ఎలాంటి వారంటే వాళ్ళు కూడా తపోయుక్తైర్ మహాతపాహ బ్రహ్మచర్య వ్రత స్థితాహ. వాళ్ళందరూ బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నవారు, తపస్సులు, మహాత్ములు. వారందరితో పాటు బయలుదేరి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మహానుభావుడైనటువంటి పరశురామును చూసి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి తనను తాను పరిచయం చేసుకున్నాడు. తాను అంగీరస వంశంలో జన్మించాను అని చెప్పుకున్నాడు. అంగీరస అంటేనే బృహస్పతికి మరొక పేరు, అది అంగీరస అనేటువంటిది. అక్కడికి చేరుకుని నేను అయోనిజుడిగా కలిగిన వాడిని, ఒక ధనాన్ని మీ నుంచి ఆశించడానికి వచ్చాను, దానం అడుగుతున్నాను అనగానే స్వాగతం తే ద్విజశ్రేష్ఠ యదిచ్ఛసి వదస్వమే, నీకు స్వాగతము, నీకేం కావాలో చెప్పు. పైగా నువ్వు నా నుంచి ధనం అడుగుతున్నావు, నా దగ్గర ఏముంది? నా దగ్గరున్న స్వర్ణము, సంపదలు, రాజ్య సంపదలు ఒకప్పుడు ఉండేవి. నేను దుష్టక్షత్రియులను పరిమార్చినప్పుడు ఈ భూమి నాది, సంపదలు నావి. కానీ అవన్నీ కూడా దానం చేసేసి ఇప్పుడు ఏమీ లేని వాళ్ళ మిగిలి ఉన్నాను. నేను సాధించిన భూమినంతా కశ్యప ప్రజాపతికి ఇచ్చాను. నేను సాధించిన సంపదలన్నీ కూడాను వేదవేత్తలకి, యాజ్ఞికులకి, మహర్షులకి ఇచ్చాను. ఇప్పుడు ఏమీ లేని వాడిని నేను. నువ్వు దానం అడిగే వెనుక ఏదైనా ఇస్తాను, నా దగ్గర ఉన్నవేవో చెప్తాను, దాన్ని బట్టి అడుగు. అదేమిటంటే అస్త్రాణి, రెండవది శరీరం. ఈ రెండు నాకున్నాయి. నా శరీరం నాకుంది, నా అస్త్ర విద్య నాకుంది. అస్త్రానివా శరీరం వా వరయేతన్ మయోద్యతం, ఏది కావాలో అడుగన్నాడు. వెంటనే నాకు సమగ్రమైన అస్త్ర విద్య కావాలి. సమగ్రం అంటే కొన్ని దాచుకుని కొన్ని కాకుండా అస్త్రానిమే సమగ్రాన్ని. పై ఎలాగో అంటే ప్రయోగ రహస్యాలు, ఉపసంహార విశేషాలు. ప్రయోగం, ఉపసంహారం అని అస్త్రాలకు ఉంటుంది. అంటే ప్రయోగించడం ఎలా తెలియాలో తిరిగి దాన్ని ఉపసంహరించడం కూడా తెలియాలండి. ఆ రెండు కలిపి అస్త్ర విద్య నేర్చుకోవాలి. కేవలం ప్రయోగం తెలుసుకుని దీన్ని నిగ్రహించలేనంటే అంటే ప్రపంచానికి ప్రమాదం. అందుకే రెండిటితో పాటు నాకు నేర్చుకోవాలని ఉన్నది అని చెప్తే, వీటన్నిటినీ నేను ఇస్తాను. ప్రతి అస్త్రమునకు కేవలం నేర్చుకోవడం అంటే కూర్చుని పుస్తకం చదివినట్టు కాదు, దానికి కొన్ని వ్రత నియమాలు ఉంటాయి. ఇది కూడా అస్త్ర విద్య గురించి కొంత అవగాహన మనకు ఉండాలి. శస్త్రములు అంటే వెపన్స్, అస్త్రములు అంటే మనం ఇప్పుడు మిసైల్స్ వీటి ప్రకారంగా వాడతాం. కానీ మునుపు చెప్పినట్టు అవి మంత్రసాధ్యములు, అస్త్రములు మంత్రసాధ్యములు. అస్త్రం అంటే మంత్రశక్తి స్వరూపాలు. ఆ మంత్రముల్ని సిద్ధింపజేసుకోవాలి. ఇప్పుడు కుంతీదేవి కొన్ని మంత్రములతో తాను ఎలా సిద్ధింపజేసుకుందో సద్య వెంటనే ఉంది. అలాగే అస్త్రములు కూడా అలా ఉంటాయి, మంత్రములవి. ఆ మంత్రముల్ని కొన్ని సంస్కారములు పొందిన వారికి మాత్రమే ఇస్తారు. వారికి కూడా కొన్ని నియమాలు పెడతారు. ఆ నియమాలకు తట్టుకోగలుగుతూ ఉన్నవాళ్ళు మాత్రమే ఆ మంత్రశక్తిని గ్రహించగలరు. ఆ మంత్రం సిద్ధింపజేసుకున్న తర్వాత ప్రయోగ దశ వస్తుంది. అప్పుడు వారు క్షణకాలంలో దాన్ని ప్రయోగించగలరు సంకల్ప మాత్రం చేతనే. ఇది అస్త్ర విద్య యొక్క స్వరూపం. దానికి ఉండవలసిన కొన్ని సంస్కారములు ఉంటాయి. అవన్నీ ఇతను కలిగిన వాడే గనక ఇప్పుడు అస్త్రాలకు కావలసిన వ్రతపాలన అంటే ముందుగా కొన్ని సంస్కారములు ఉండాలి, అస్త్రాలకు తగ్గ వ్రతపాలన ఉండాలి. ఇటువంటి వాటితో హరస్స రహస్యం వ్రతం చైవ ధనుర్వేదం అశేషత ప్రాదాత్ అస్త్రాణి భార్గవ. వాటికి ఉన్నటువంటి ఆ రహస్యమైనటువంటి వ్రతపాల, రహస్యములు అంటే శాస్త్ర విషయములు అర్థం ఇక్కడ. ఎందుకంటే సూక్ష్మ శాస్త్రములు అవన్నీ కూడా, అందుకే వాటి రహస్యములు అనే మాట వాడారు. అప్పుడు ఈ విధంగా విద్యల్లో నిష్ణాతులై ఉన్నటువంటి వాడు తనకి సహాధ్యాయిగా ఒకప్పుడు ఉన్నటువంటి ద్రుపదుని వద్దకు వెళ్ళి ఆయన ఆశ్రయిస్తే, నేను విద్యలను నేర్చుకుని వచ్చాను, నువ్వు నాకు మిత్రుడు గుర్తుందా అనగానే నిరాదరణ చేశాడు ద్రుపదుడు. ఆ నిరాదరణ తట్టుకోలేక వెనక్కి వచ్చి ఆలోచన చేస్తున్నాడు. ఈ నిరాదరణకి నేను సమాధానం చెప్పి తీరాలి అనుకుంటూ పాంచాల దేశాధిపతి అయినటువంటి ద్రుపదుని నిరాదరణ తట్టుకోలేక అక్కడి నుంచి బయలుదేరి క్రమంగా హస్తినాపురానికి చేరుకున్నాడు. హస్తినాపురానికి చేరుకుంటే అక్కడ బంధువు ఉన్నాడు ఆయనకి, కృపాచార్యుల వారు, అంటే తన భార్యకి అన్నయ్య. అందుకు కృపాచార్యుని ఇంట్లో ఆయన ప్రచ్ఛన్నం ఎవరికి తెలియకుండా గూఢంగా ఉన్నట్టు. ఇప్పుడు కృపాచార్యులే వీళ్ళందరికీ యుద్ధ విద్య నేర్పిస్తుంటే ఆచార్యులు ప్రస్తుతం. ఆ కృపాచార్యుడితో పాటు కొంతమంది సహాయ అధ్యాపకులు ఉన్నారు. వారితో రాజకుమారులు అస్త్ర విద్య నేర్చుకుంటున్నారు. ఇదంతా గమనిస్తున్నాడు ఈయన. అంతేకాదు ఇతనితో పాటు అశ్వత్థామ కూడా కొంత సహకరిస్తున్నాడు అంతే. ఈ సమయంలో నిగూఢంగానే తన గురించి తెలియనివ్వకుండానే ఉన్నాడు ద్రోణాచార్యుడు. నిజానికి అక్కడున్న వారందరికంటే సర్వ విద్యలో నిష్ణాతుడైన, అంటే ఆ విద్యలో పరమ ఆచార్యుడైన అటువంటి అతడు కూడా గూఢాత్మ కంచిత్ కాలం ఉవాస, కొంతకాలం కనబడకుండా ఉన్నాడు. తన గురించి ఎలా తెలియజేయాలా అని ఒక ప్రణాళిక ఉంది ఆయనకి.
అది కృపాచార్యుడి యొక్క రికమెండేషన్. ఇలా కాకుండా మరొక పద్ధతిలో ఆయన వెళ్ళదలుచుకున్నాడు. ఒకప్పుడు ఈ కౌరవులు పాండవులు కలిసి ఆడుకుంటూ ఉన్నారు. దేనితో అంటే గూటి బిళ్ళ ఆట అంటారు, ఇక్కడ వినుంటారు. ఆ బిళ్ళ కూడా ఇనప గుండుతో చేసినది అని కొందరు వ్యాఖ్యానం చేశారు. కానీ ఇందులో క్రీడంతో వీటయా తత్ర వీరాహ పర్యచరన్ ముదా ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే బిళ్ళ ఎగిరి నూతిలో పడిపోయింది. ఆ నూతిలో పడితే దాన్ని ఎలా తీయాలా అని ఆలోచిస్తున్నారు వీరందరూ కూడా. ఆ సమయంలో ఒక్కొక్కరు ఆలోచన చేస్తున్నారు, కానీ అవన్నీ ఇక్కడ జరగవు అని కూడా తెలుస్తున్నది. ఈ సమయంలో అక్కడ నిలబడి చూస్తూ ఉన్నారు ద్రోణాచార్యులు వారు. ఆయన ఎలా ఉన్నాడు రూపవర్ణన చేశారు. ఆయన చూడ్డానికి నల్లగా ఉన్నాడు, తెల్లని జుట్టుతో గడ్డముతో ప్రకాశిస్తున్నాడు. ఆయన్ని చూసి ఆయన వద్దకు వెళ్ళి మీరేమైనా సహాయం చేయగలరా అని చుట్టుముట్టారు వీళ్ళందరూ కూడా. అప్పుడు మీ గురించి విన్నాను కౌరవులు పాండవులని, ఇదా మీ క్షాత్రం, ఇదా మీరు నేర్చుకున్న విద్య, నూతులో పడిన ఆ బిళ్ళను తీయలేకపోతున్నారు. అహోవో దిగ్బలం క్షాత్రం దిగేతాం వకృతాస్త్రతాం భరతస్యాన్వయే జాత ఏ వీటాం నాధిగచ్చత. ఆ భరతవంశంలో పుట్టిన వీరు ఆ బావిలో పడిన బిళ్ళను తీయలేకపోతున్నారా అని చెప్పి, సరే నేను వచ్చి తీస్తాను, ఆ బిళ్ళనే కాదు దీన్ని కూడా తీస్తాను. తన చేతిలో ఉన్న ఉంగరం తీసి అది కూడా నూతులు వేశాడు. చూడండి ఎలా తీస్తున్నానో అని చెప్పి, అక్కడ కృపస్యానుమతి, పైగా అది నీరు లేని బావి, అది కూడా కూపే నిరుదకే తస్మిన్, నీటి లేని బావి లోతుగా ఉంది, దాని నుంచి తీయాలి ఇప్పుడు. అప్పుడు వెంటనే మీరు కానీ మాకు సహకరిస్తే చాలా సంతోషం అండి అని వీళ్ళందరూ ప్రార్థించగానే యుధిష్ఠిరుడు ముందు ప్రార్థించాడు. పైగా ఆయన ఏమన్నా అంటే, నేను తీస్తే మీకు నాకు ఏదైనా భోజనం ఏర్పాటు చేస్తారా అని అడిగట్టి. అంటే నాకు భృతి ఒకటే ఏర్పాటు చేస్తారా అని దీని అర్థం. అది ఉద్ధరేయ మిషీకాభి, ఇదిగా నా చేతిలో ఇన్ని పుల్లలతో, ఇక్కడ ఇషీకం అంటే కొంతమంది బాణములతో అన్నారు ఇక్కడ, కానీ ఆయన పిడికెడు పుల్లలు పట్టుకున్నాడు అన్నారు. పిడికెడు బాణాలు అని కొందరు అనువదించారు, కానీ పిడికెడు పుల్లలుగా చెప్పుకోవచ్చు. ఇషీకములు అంటే ఈనెలు, చిన్న పుల్లలు, ఇలాంటి అర్థములు ఎన్నో చెప్పుకోవచ్చు. బాణములకు కూడా పర్యాయపదంగా వాడతారు. అయితే ఇతడు ఒక అద్భుతమైన విద్యను చూపించబోతున్నాడు కనుక కొంతమంది పుల్లలు అని అనువదించినది సరిపోయింది అని అనిపిస్తుంది. ఆ ఇషీకలు తీసుకుని భోజనం మే ప్రదీయతాం, ఒకవేళ మీరు అనుకున్నది నేను సాధిస్తే నాకు భోజనం పెడతారా అన్నాడు. అంటే భృతి ఏర్పాటు చేయాలన్న భావం ఉంది. వెంటనే అంటున్నాడు యుధిష్ఠిరుడు, కృపస్యానుమతే బ్రహ్మన్ భిక్షమాప్నుహి శాశ్వతీం. అక్కడ యుధిష్ఠిరుడు మాట అలాగే ఏర్పాటు చేస్తాం అనకుండా, కృపాచార్యుల వారి అనుమతితో మీకు శాశ్వతంగా భృతి దొరికేటట్టు చేయవచ్చు అన్నాడు. అంటే ఆ గురువు యొక్క అనుమతి. అంతేకాని మేము తెలుగు రాజపుత్రులమేగా చేసేస్తాం అనకుండా, అంటే దర్పం చూపించకుండా ఎంత చక్కగా గురువు యొక్క అనుమతిని, సంస్కారాలు అప్పటి నుంచో కనబడుతుంటాయి. వెంటనే అయితే చూడండి ఇప్పుడు ఏం చేస్తానో అంటూ, ముష్టి ఋషికానాం ఏషా మయా స్త్రేణాభిమంత్రిత, అరచేతిలో పట్టుకున్నారు వీటిని, పిడికిట్లో వీటిని అస్త్రముతో అభిమంత్రితం చేస్తున్నాను అన్నాడు. అంటే ఊరికిన వేయడం కాకుండా అస్త్రములు చేస్తున్నాడు వాడు. అస్త్రములు అనేకం ఉంటాయి, అన్ని పెద్ద పెద్ద అస్త్రాలు ఎక్కర్లేదు, చిన్న అస్త్రాల నుంచి చాలా చాలా అస్త్రముల వరకు ఉంటుంటాయి. రామాయణంలో ఈ అస్త్రముల పేర్లు చాలా మనం విన్నాం. అలాంటి అస్త్రములు వాటిని చేసి అభిమంత్రించినటువంటివి చూశారు కదా, చూడండి ఏం చేస్తానని ఒకడు విసిరాడు. అందులో అది తిన్నగా వెళ్ళి ఆ బిళ్ళ గుచ్చుకుంది, దానికి మరొకటి పెట్టాడు, అది దానికి అనుసంధానమైంది, అలా లాగాడు పైకి వచ్చేసింది మొత్తం గుట్టి బిళ్ళ. వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంగరం కూడా ఉంది అన్నట్ట, చిన్న నవ్వు నవ్వి ఉంగరాన్ని కూడా అలాగే తీశాడు ఆయన. వీళ్ళు ఆశ్చర్యచకితులైపోయి, ఇలాంటి నేర్పు ఎక్కడా కనబడదు కన్నా చూస్తూ ఉన్నాము, ఆశ్చర్యంగా ఉంది. అభివాదయామహే బ్రహ్మన్ నైతదన్యేషు విద్యతే, మీకు అభివాదం చేస్తున్నాం, ఇలాంటి విద్య ఇంకెక్కడా ఉండదు, మీరెవరో చెప్పండి, అదేవిధంగా మేమేం చేయాలో ఆదేశించండి అని అడగగానే, అప్పుడు మీరు నన్ను చూశారు కదా, నేనేం చేశానో కూడా చూశారు కదా, వీటి గురించి భీష్మాచార్యుల వారికి వివరించండి మీరు వెళ్ళి అని చెప్పాడు ఆయన. ఆయన ఏం చేయాలంటే ఆయన నిర్ణయిస్తారు, మహా తేజస్వి అయిన మహానుభావుడే నిర్ణయిస్తాడు అని చెప్పగానే వీళ్ళందరూ భీష్ముల వారికి చెప్పారు. అప్పటికే ద్రోణుని గురించి విని ఉన్నాడు, ఎందుకంటే గొప్ప రాజన్యుడు గనక ఎక్కడ ఏముంటాయో తెలియదా ఆయనకి తెలుసు. అందరూ పైగా ఒక విద్యలో మహానుభావుడైనప్పుడు వాడికి తగ్గ సమాచారాన్ని సేకరించి ఉండడం అటువంటి వారికి సాధ్యమే. అందుకే ఆచార్యుడు అయ్యుంటాడు అని పోల్చుకున్నట్టు వీరిని వర్ణించిన దాన్ని బట్టి, భీష్మ శృత్వా కుమారాణం
ద్రోణంతం ప్రత్యజానత. అతడు ద్రోణుడే అనుకుని స్వయంగా తానే వచ్చాడు. ఏది పిలిపించండి అనకుండా తానే స్వయంగా అథైన మానయ్య తదా స్వయమేవ సుసత్కృతం, తానే స్వయంగా వచ్చి ద్రోణుని సత్కరించి మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అని అడిగితే అప్పుడు విషయాన్ని చెప్తున్నాడు. నేను అస్త్ర విద్యని ధనుర్వేదాన్ని మా నాన్నగారి దగ్గర నేర్చుకోవడమే కాకుండా అగ్నివేశ మహర్షి వద్ద దివ్యాస్త్ర విద్యల్ని నేర్చుకున్నాను. ఆయన దగ్గర నేను శిష్యుడు ఉండవలసిన పద్ధతులు గురు శుశ్రూష చేస్తూ నేర్చుకున్నాను. అలా చాలా సంవత్సరాలు ఆయన వద్ద విద్యలు నేర్చుకున్నాను. అప్పుడు నాకు సహపాఠిగా ఉన్నటువంటి వాడు యజ్ఞసేనుడు. ఆయన ద్రుపదుడు అని కూడా ఉంటారు. యజ్ఞసేనుడు ద్రుపదుని యొక్క మరొక పేరు. ఆయన కూడా నాతో పాటు ఆయన దగ్గర విలువిద్య నేర్చుకున్నారు. నాకు మంచి స్నేహితుడు. చాలా కాలం అక్కడ గడిపాం అని పాంచాల యువరాజు ఏమనంటే, నా సంపద అంతా నీదే, నాకు రాజ్యాభిషేక అనుభవానికి వస్తుంది కదా, అప్పుడు నీకు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, నా భోగాలు, నా ధనం, నా సుఖాలన్నీ నీవే సుమా, నువ్వు ఎలా అంటే వాటిని వినియోగించుకోవచ్చు అని ప్రేమగా పలుమార్లు స్నేహంతో అనేవాడు. పైగా ఆయన పాంచాల రాజు పుత్రుడు, కాబోయే రాజు, స్నేహంగా ఈ మాట అన్నాడు. పైగా మా స్నేహం అప్పుడు ఉన్నంత కాలం కూడాను నేను చాలా ఆనందించాను, జీవితకాలం ఉంటుంది అని భావించేవాడిని. తర్వాత చదువు అయిపోయింది, ఆయన వెళ్ళాడు. తర్వాత రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు, బాగుంది. నేను తపస్సు చేసుకుంటూ ఉన్నాను, విద్యలు నేర్చుకుంటూ ఉన్నాను. ఈ లోపల నాకు కృపితో వివాహం జరిగినది, సంతానం కూడా కలిగింది. కానీ నేను దరిద్రం చేత బాధపడుతూ పిల్లల్ని పోషించడానికి కూడా నా దగ్గర ధనం లేదు. అంతెందుకు చక్కని పుష్టికరమైన గోక్షీరం కూడా నా పిల్లవాడికి ఇవ్వలేకపోయాను. ఆ సమయంలో పిల్లవాడు ఆవు పాలు కావాలని ఏడుస్తూ ఉంటే వాళ్ళమ్మ నేను బాధపడకూడదని, పిల్లవాడు బాధపడకూడదని పిండిని నీళ్ళలో గడిపి తాగించింది. దానితో అందరూ కలిసి పిండి నీళ్ళే పాలు అనుకున్నాడని వెక్కిరించడం మొదలుపెట్టారు ఆ పిల్లవాడిని. ఇది నాకు చాలా బాధ కలిగించింది సుమా. పిష్టోదకం సుతో యస్య పీత్వా క్షీరస్య తృష్ణయా. అది చూసి నాకు ఎంత బాధ కలిగిందంటే, ద్రోణం దిగస్త్వధనినం యోధనం నాధిగచ్చతి. డబ్బు సంపాదించే నా దరిద్ర జీవితంపై నాకు రోత కలిగింది, ధనం లేని నా జీవితంపై నాకు రోత కలిగింది. వెంటనే నా భార్యని పుత్రుణ్ణి తీసుకుని నా స్నేహితుడు గుర్తొచ్చాడు. అతడి దగ్గరికి చాలా ఆనందంగా వెళ్ళాను. కానీ అతను నిరాదరణ చేశాడు. పైగా నేను నీ మిత్రుణ్ణి గుర్తుందా అని అడిగితే లెక్క పెట్టకుండా అసలు నువ్వు వచ్చి నా మిత్రుణ్ణి అని చెప్పడమే బాగులేదు. అది ఏనాటి కాలమయ్యా, కాలం గడుస్తున్న కొద్దీ స్నేహాలు కూడా పోతాయి సుమా. సంగతానీగ జీర్యంతి కాలేన పరిజీర్యత. కాలం గడుస్తున్న స్నేహాలు పోతూ ఉంటాయి. పైగా స్నేహం అనేది సమానులతో ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు నేను విద్యార్థులం కనుక సమానులం. ఇప్పుడు నేను రాజుని, నువ్వు దరిద్రుడివి, సమానత్వం ఎక్కడుంది? కాబట్టి మన ఇద్దరి మధ్య ఇప్పుడు మాత్రం స్నేహం పొసగదు సుమా. ఇంకొకటి, కబుర్లు ఆడుకున్నప్పుడు ఎన్నో ఉంటాయి, కానీ ఎప్పుడు స్నేహంలో శాశ్వతత్వం అనేది ఉండదు. నసక్షమజరంలోకి విద్యతే జాతు కస్యచిత్. ఇది తెలుసుకో. పైగా నువ్వు అప్పుడు అన్నావు కదా, రాజ్యం నీది, సంపదలు నీవేని అనేవాడివి కదా. అంటే నీతో అలా అన్నాను కూడా నాకు ఇప్పుడు గుర్తులేదేవి కూడా. అహం త్వయా నజానామి రాజ్యార్థే సంవిధం కృతాం. ఇవేమీ నాకు గుర్తులేదు. నువ్వేమో వచ్చి స్నేహితుడిని కలిపేసుకోవాలని చూస్తున్నావు. ఇవేమీ పొసగో సుమా, నీ దారి నువ్వు వెళ్ళు. అయితే బ్రాహ్మణుడు ఎంత దూరం వచ్చే గనక ఈ రాత్రి మంచి భోజనం పెట్టి పంపిస్తాలే నీకన్నాడు. ఇక్కడ ఏకరాత్రంతో తే బ్రహ్మన్ కామం దాస్యామి భోజనం. ఇది చెప్పగానే నాకు చాలా బాధ కలిగి, ఇదంత అవమానం. ఎంతో ఆశతో భార్యతో పుత్రుడితో వెళ్ళాను, వాళ్ళిద్దరి సమక్షంలో నన్ను ఇలా అవమానించాడు. దానితో నేను అక్కడి నుంచి ఒక ప్రతిజ్ఞ పట్టాను సుమా. ఆ ప్రతిజ్ఞ అనేది ఇప్పుడు ఏం చెప్పలేను నేను, కానీ తాం ప్రతిజ్ఞాయ అదొకటి ప్రతిజ్ఞ పెట్టుకుని అది కూడా త్వరలో నెరవేర్చుకుంటానులే అని ఒక మాటని ఈ విధంగా అది తిరస్కరించగా నాకు క్షోభ కలిగింది. నా దగ్గర సద్గుణాలను శిష్యుల ద్వారా అతనికి పాఠం చెప్పించాలి అనుకున్నాను. అలా బయలుదేరుతూ క్రమంగా పాంచాల దేశం నుంచి కురుదేశానికి వచ్చి మీ హస్తినాపురానికి వచ్చాను. మీకోసం నేనేం చేయాలో చెప్పండి. బ్రూహి కిం కరవాణితే ఇదం నాగపురం రమ్యం ఆగత బ్రూహి కిం కరవాణితే. ఇది చెప్పగానే వెంటనే చాలా సంతోషం. మా పిల్లలందరికీ మీరు అస్త్ర విద్య నేర్పండి, ఈ కౌరవులకి పాండవులకి వీరందరికీ మీరు అస్త్ర విద్య నేర్పండి. మీ వంటి వారు ఇలా రావడం మా భాగ్యం సుమా అని చెప్తూ
నేను చెప్తున్నాను, మా సంపద, దేశం, రాజధాని ఇక మీరే అధిపతులను భావించండి. అంటే మేమందరం మీకు అధీనులము అని చెప్పడానికి, కురూణామస్తి యద్విత్తం రాజ్యం చేదం సరాష్ట్రకం త్వమేవ పరమో రాజా సర్వే చ కురవస్తవా అని చెప్తూ, మీరు కోరుకున్నది ఏదైనా సరే అది ఇంకా నెరవేరినట్లే మీరు భావించండి అని చెప్తూ, దిష్ట్యా ప్రాప్తోసి విప్రశ్యే, మా భాగ్యం కొద్దీ మీరు లభించారు, మహన్మే అనుగ్రహకృత, ఇక్కడికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించారు అని చెప్పి అతను సరైన ఆశ్రయము మొదలైన ఏర్పాటు చేశారు. వెంటనే ఇంకా విద్యాభ్యాసం మొదలైదు. పెద్ద విద్యా సంస్థ విలసిల్లిందండి. అంటే అస్త్ర విద్యలకు సంబంధించి ఒక విశ్వవిద్యాలయమే వెలసింది అనుకోవాలి. ప్రధానాచార్యులు ద్రోణాచార్యులు వారు, ఇంకా కృపాచార్యులు, అశ్వత్థామ వీళ్ళందరూ కూడా అధ్యాపకులుగా ఉన్నారు. అలాంటి స్థితిలో ఎన్ని రకాల విద్యలు నేర్పుతూ ఉన్నాడు. ఆ సమయంలో ముందు విద్యలు నేర్పే ముందు వీళ్ళందరినీ కూర్చోబెట్టి, నా మనస్సులో ఒక కోరిక, అది మీ ద్వారా తీరాలని నేను అనుకుంటున్నాను. అస్త్ర విద్య ముగిసిన తర్వాత నా కోరిక తీర్చడానికి మీలో ఎవరు సిద్ధంగా ఉన్నారు అని అడిగాడు ముందే. కార్యం మే కాంక్షితం కించిత్ హృది సంపరివర్తతే కృతాస్త్రైస్తత్ ప్రదేయం మే తదేతత్ వదతానఘాహ. మీరు చెప్పండి అనగానే ఎవరు మాట ఇవ్వలేదు. ఏమడుగుతాడు ఏమిటో. ఒక్కడు మాత్రం ముందుకొచ్చి గురు కార్యం నెరవేరుస్తాను ప్రతిజ్ఞ పట్టేట. ఎవరంటే అర్జునస్తు తతసర్వం ప్రతిజజ్ఞే పరం తప. అలా పట్టాడు. ఆ మనస్సులో అంత సంసిద్ధత తరుకునే సందేహం లేదనమాట. అప్పుడు వెంటనే అర్జునుడి దగ్గరికి తీసుకుని ఆ శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆయన ఇంకా అస్త్ర విద్యలు నేర్పుతున్నారు. అస్త్ర విద్యలు నేర్పేటప్పుడు దివ్యాని మానుషాని, మహాభారతంలో పేర్కొన్న అస్త్ర విద్యల గురించి ఒక పరిశీలన చేయదలుచుకుంటే ఎవరైనా చేయవచ్చు, ఎన్ని కోణాల్లోనో. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏ దేశపు వాంగ్మయంలో కానీ చరిత్రలో కానీ లేని మహేతిహాసం మనకున్నది మహాభారతం. అది గుర్తుపెట్టుకోవాలి, పిల్లలకు తెలియజేయాలి. ఒక ఇలియట్, ఒక ఒడిస్సీ, అలాగే వార్ అండ్ పీస్ అని టాల్స్టాయ్ రచన, పెద్ద రచన. వీటి గురించి చాలామంది చెప్తారు. కానీ అవి మీరు పరిశీలించి చదివితే ఇంత ఉదాత్తమైన పాత్రలు, ఇంత లోతైన అంశములు, ఇలా కథల్లో అల్లికలతో ఇంత మహేతిహాసం, ఇంత గొప్ప సంపద భారతదేశానికి సనాతన ధర్మం దొరికింది. మన విలువ మనమే తెలియకుండా బ్రతుకుతున్నాం. ఇది ప్రపంచ నాగరికతల్ని, ప్రపంచ వాంగ్మయాన్ని పరిశీలిస్తే ఎవరైనా ఈ అంగీకారానికి వస్తారు. అందుకు ఒక పాశ్చాత్యుడు చెప్పిన ఒక విషయం ఈ సమయంలో గుర్తొస్తుంది. అతను భారతం చదివికి చెప్పాడు. ఏమనంటే, ప్రపంచంలో చాలా వాంగ్మయం ఉంది. ఎంత వాంగ్మయం ఉందంటే ఏదో చదివి తెలుసుకుందామని ఒక లైబ్రరీకి వెళ్తే ఆ పుస్తకాలు చూసి భయపడి వచ్చేస్తాం. అంటే ఎన్నెన్ని చదువుతాం అన్ని ఉంటాయి. కానీ ఇంత వాంగ్మయం ఉందిగా ప్రపంచంలో, ఏదో ఒక్క పుస్తకం ఎంచుకుంటే ఏది ఎంచుకుంటావు అన్నెవడైనా అడిగితే మహాభారతాన్ని ఎంచుకుంటానన్న. అంటే అర్థం ఏంటి? ప్రపంచ వాంగ్మయంలో నాకు ఒక మహాభారతం చాలు అని ఒక పాశ్చాత్యుడికి అనిపించిందంటే ఆ సార్వజనీనమైన సార్వకాలీనమైనటువంటి ఒక అద్భుత శక్తి మహాభారతంలో ఉంది. ముందు మహాభారతం క్షుణ్ణంగా చదివే ముందు అలాంటి ఇతిహాసం మరొకటి లేదు అని పిల్లలు తెలుసుకుని ముందు మన వాంగ్మయంపై, మన సంస్కృతిపై గర్వభావం ఏర్పరచుకుని తర్వాత పరిశీలిస్తే ఎన్ని అంశాలండి మహాభారతంలో. అందుకే భారతం చదవడం ఒక యోగం, భారతం తెలుసుకోవడం మహాయోగం. ఆ యోగం మనకు గోదావరి తీరంలో సంప్రాప్తించింది మహాగణపతి కరుణతో. ఇది గుర్తుపెట్టుకోవాల్సినది. అప్పుడు అనేక రకాల అస్త్రాలు, అందరూ దివ్యాని మానుషాని, ఈ రకమైన అస్త్రములు నేర్పుతూ ఉన్నాడు. ఇవన్నీ నేర్చుకుంటున్నారు. నేర్చుకున్న విద్యార్థులు ఎవరెవరో చూడండి. కేవలం ధార్తరాష్ట్రులు, పాండవులు మాత్రమే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి రాజన్యులందరూ వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు వృష్ణయశ్చాంధకాశ్చైవ నానా దేశాశ్చ పార్థివా. వృష్ణి వంశజులు, అంధక వంశస్థులు, అలాగే నానా దేశాశ్చ అనేక దేశముల నుంచి వచ్చారు. అంటే అదొక పెద్ద విశ్వవిద్యాలయం. ఇది ఎక్కడుండేది అని అంటే డెహ్రాడూన్ అని చెప్పబడుతున్న ప్రాంతంలో ఈ విద్యాలయం ఉండేది అని ఒక చారిత్రకమైన ఆధారాన్ని కొందరు చూపిస్తారు. డెహ్రాడూన్ అనేది ద్రోణ శబ్దం నుంచి వచ్చినటువంటి పదమే. అది ద్రోణుని యొక్క చోటు అని చారిత్రక ఆధారం ఉంది. మన పేర్లన్నీ ముందు మార్చేయడం అనేది జరిగింది. మీకు తెలుసు కదా, దాడి చేసిన వాళ్ళందరూ మన పేర్లు మార్చారు. పేరే కదా, మార్చితే ఏం పోయిందండి, ఇప్పుడు మనం మార్చుకోక్కర్లేదని కొందరు అంటూ ఉంటారు విశాలవాదులు, ఎర్రమాటలు వారు. వాళ్ళు ఏమంటారంటే ఉన్న పేరుని మార్చడం ఎందుకు అని. అరే బాబు, ఉన్న పేరుని మార్చడం నువ్వన్నావు, వచ్చిన వాళ్ళు ఎందుకు మార్చారు అది అడగాలి. ఇక్కడ
ముందు వాళ్ళు ఎందుకు మార్చారు? ఉన్న పేరు మార్చడం ఎందుకు? సర్దుకుపోయారా? వాళ్ళకి లేని విశాల హృదయం నీకెందుకు? వాళ్ళకి తెలుసు పేరు మార్చేస్తే వ్యవహారం మారుతుంది, వ్యవహారం మారితే ఆ భూమితో ఆ సంస్కృత అనుబంధం తెగుతుంది, అది వాళ్ళకి తెలుసు. అది మళ్ళీ మన భూమితో మన సంస్కృత అనుబంధం ఏర్పరచుకోవాలంటే నాటి పేర్లు మళ్ళీ రావాలి. అలహాబాద్ ప్రయాగరాజ్ అయినట్టు, బొంబై ముంబై అయినట్టు ఇలా కావాలి. అన్నీ కూడా ఆ ప్రాచీన నామాలు రావాలి తిరిగి. ఇది గమనించుకోవాల్సిన అంశం. మొత్తానికి ఆ ద్రోణ ప్రాంతం అది కూడా అక్కడ అనేక రకాలు నేర్పుతున్నాడు ఆయన. ఆ నేర్పేటప్పుడు కూడా గురువు పరిశీలన వేరేగా ఉంటుంది. గురువుకి వ్యక్తిగతంగా ఒకడిపై అపేక్ష, పక్షపాతం ఉండదు. గురువుకు కావలసిన తన విద్యను ఎవడు చక్కగా గ్రహిస్తున్నాడో, భవిష్యత్తులో ఇతర విద్య ద్వారా ఏం చేస్తాడో పసిగట్టగలగాడు గురువు. ఆ మాటకొస్తే అశ్వత్థామ కొడుకే, కానీ ప్రీతంతా గమనిస్తూ ఉండదు. కనబడుతున్నది ఎవరి యందు అంటే అర్జునుని యందు. వచ్చి నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరంటే వృష్ణయశ్చాందకాశ్చైవ నానాదేశాశ్చ సూతపుత్రశ్చ రాధేయ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ చదువుకునే విద్యార్థుల్లో కర్ణుడు కూడా ఉన్నాడు, సూతపుత్రుడు రాధేయుడు. ఇవన్నీ తెలియక అప్పటి కుల వ్యవస్థ అర్థం చేసుకోలేక వీటిని అడ్డం పెట్టుకుని కుల వివక్ష చేస్తూ దీన్ని ఆధారంగా మహాభారతంలో ఉదాత్త పాత్రల్ని ఎత్తి చూపించి ఎద్దేవే చేయడానికి కొన్ని రాక్షసాంశలు పనిచేసాయి. అవి నిజమే అని భ్రమించేవాళ్ళు చాలామంది ఉన్నారు. కనుకనే చెప్తున్నా, ఆనాటి వ్యవస్థ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి. అక్కడ నేర్చుకున్న విద్యార్థులు ఎవరెవరు ఉన్నారు? వీళ్ళ అస్త్ర విద్యలు నేర్చుకుంటున్నారు. వీళ్ళతో పాటు అస్త్ర విద్యలు నేర్చుకున్నారు. అస్త్ర విద్య అంటే మంత్ర విద్యలు, అవి కూడా నేర్చుకుంటున్నారు. అందులో సూతపుత్రశ్చ రాధేయ. ఇక్కడ సూతపుత్రులు అంటే తక్కువ వర్గం వారు కారు, క్షత్రియులు తర్వాత స్థానంలో వాళ్ళు ఉంటారు. సూతులంటే ఏమిటో మొదటి రోజు మనం చెప్పుకున్నాం. సూతపుత్రశ్చ రాధేయ గురుం ద్రోణమియాత్తదా. ఒక క్షత్రియుడికి బ్రాహ్మణి ద్వారా కలిగిన సంతానాన్ని సూత అని వ్యవహరించేవారు. ఇలా రకరకాల వ్యవహారాలతో రకరకాల వర్ణములు ఉండేవి, కులములు ఉండేవి. వాళ్ళకి తగ్గ మర్యాదలు వారికి ఉన్నాయి. ఆ మర్యాదలతో వారికి గౌరవాలు ఉన్నాయి, వారికి స్థానాలు ఉన్నాయి. ఇది తెలుసుకోవాల్సినది. ఒకరి స్థానం ఇంకొకరు అన్నప్పుడే ఎందుకు ఏమిటనే ప్రశ్న వస్తుంది. కానీ ఎవరి మర్యాదలు వారివి, ఎవరి వృత్తులు వారివి, ఎవరి గౌరవాలు వారివి. అందరూ సంపన్నులే, అందరూ గౌరవస్థానీయులే. ఇది తెలుసుకోవాల్సింది. అలాంటి సమాజం అది. ఇది సనాతన ధర్మం యొక్క స్వరూపం ఇది. అందుకని సూతపుత్రశ్చ రాధేయ. వీళ్ళందరూ కూడా ద్రోణాచార్యుని గురువుగా భావించి విద్య నేర్చుకుంటున్నారు. చిత్రం ఏంటంటే ఇవే ప్రణాళికలో భాగాలు అనుకోవాలి, పూర్వవాసనలు అనుకోవాలి, లేదా భగవత్ ప్రేరణ అనుకోవాలి. ఈ సూతపుత్రుడికి అర్జునుడితో ఎక్కువ స్పర్ధ మాటికి. అయితే విద్యార్థి స్పర్ధలు బాగుంటాయి, కానీ ఆ స్పర్ధ కలగడానికి ఈర్ష్యాసూయులు కూడా కారణమైతే స్పర్ధమానస్తు పార్థేన సూతపుత్రోత్యమర్షణ. మాటికి ఎప్పుడు అర్జునుడితోనే ఘర్షణ పడుతూ ఆయనతోనే స్పర్ధ వహించేవాడు. ఇది బాగా నచ్చింది దుర్యోధనుడికి. ఎందుకంటే అది అతడు హృదయంలో భావం గనక. దుర్యోధన సమాశ్రిత్య సౌమన్యత పాండవాన్. ఈ కర్ణుడికి తన స్పర్ధ ప్రకటించడానికి ఒక తోడు దొరికింది. తనకి ఎలాగో ద్రోహబుద్ధి పాండవుల పట్ల ఉంది కనుక ఈయనకో తోడు దొరికింది. వీళ్ళిద్దరూ కలిసి ఆ దశలోనే మాటిమాటికి పాండవులను అవమానించేవారు. ఇలా ఉండేది. ఇక్కడ అర్జున్ని ప్రత్యేకత వర్ణిస్తున్నారు. అభ్యయాత్ స తతో ద్రోణం ధనుర్వేద చికిత్సయా శిక్షాభుజ బలోద్యోగే తేషు సర్వేషు పాండవ అస్త్రవిద్యానురాగాచ్చ విశిష్టో భవదర్జున. అందరూ విద్యను నేర్చుకుంటున్నారు, బాగుంది. కానీ విద్యపై అత్యంత ఆసక్తి చూపించడం ఒకటి, ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం, ఇంకా పై స్థాయి నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలని ఒక తపన ఒకటి, అధ్యయనం ఒకటి, నిరంతరం అధ్యయనం చేయడం, పైగా ప్రయత్నం చేయడం. 3 చూపించారు ఇక్కడ. ఈ 3 బాగా ఉన్నటువంటి వాడుగా, సాటి లేనుగా వాడిగా ఉన్నటువంటి వాడు అర్జునుడు. నిజానికి ఇలాంటి పాఠాలు పిల్లలకి చెప్పాలి. విద్యకి ఉండవలసిన ఉన్నత స్థితి వెళ్ళాలంటే ఎలా ఉండాలి. అందుకే ఒక విద్య అందరూ నేర్చుకుంటారు, కానీ అందులో ఎవరో ఒకరు మాత్రం బాగా రాణిస్తూ ఉంటారు. ఇతను చూస్తుంటే ద్రోణుడు ఆశ్చర్యపోయాడు. ఐంద్రిం అప్రతిమం ద్రోణ ఉపదేశేష్వమన్యత. అప్రతిమం తెలిసిపోయింది, సాటి ఎవడు లేడని పోల్చుకున్నాడు ఇక్కడ. పైగా ఎంతన్నా తన కొడుకు మీద కొంచెం ప్రత్యేకత ఉంటుంది కదా, కానీ వీళ్ళెవ్వరికీ నేర్పని విద్యలు కొంచెం రహస్యంగా అశ్వత్థామకి చెప్పాలనుకుంటుంటాడు అప్పుడప్పుడు. దానికి ఒక చిన్న, అందరూ అక్కడే ఉంటున్నారు, ప్రత్యేకంగా నేర్పుతాడు. అందుకే ఏం చేశారంటే ఇక్కడ సరస్సు నుంచి మీరు నీళ్లు తీసుకురండి అని వీళ్ళందరినీ పంపేవాడు. వాళ్ళందరూ కడవలు పట్టుకుని వెళ్ళేవారు. వాళ్ళు తిరిగి వచ్చే లోపల కొన్ని ప్రత్యేక అస్త్రాలు అశ్వత్థామకి నేర్పేవాట. ఇది ఈయన గమనించాడు.
ఆ విద్య నేను కోల్పోతున్నానే నేర్చుకోకుండా అనుకున్న అర్జునుడు వాళ్ళందరూ అటు వెళ్ళగానే తన వారుణాస్త్రం ప్రయోగించి అప్పటికప్పుడే కడవ పట్టునిచ్చి అశ్వత్థామ అక్కడ ఉండగా ద్రోణుడి దగ్గర ఇచ్చావట. ఇదిగో నీరు తెచ్చేశాను. అది చూసి సరే కూర్చొని ఆయన అని ద్రోణుడు ఆ చర్యను గమనిస్తున్నాడు. ఇందులో గమనించగా తెలిసింది ఏమిటంటే ఇతడు విద్యపై ఇంత ఆసక్తి కలిగినవాడు. అందుకని అశ్వత్థామతో స్పర్ధ కాదు, విద్యలో ఇంకా పూర్ణత్వం తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు కనుక ఇతడు మేటి అవుతాడు అని తెలుసుకుంటూ అతడు ఆసక్తికి తగ్గట్టుగా గమనిస్తూ మొత్తానికి మనసులో అనుకున్నాడు, ప్రియో ద్రోణస్య చాభవత్, నాకు ప్రియ శిష్యుడు అనుకున్నాడు. మొత్తం అర్జునుడు ప్రియ శిష్యుడు అయ్యాడు. ఈ విధంగా ఉంటూ ఉండగా అనేక రకాల పరీక్షలు పెడుతున్నాడు అర్జునుడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడని. రాత్రి అందరూ నిద్రపోతే అర్జునుడు ఒక్కడు కూర్చొని అభ్యాసం చేసేవట. ఆ ధ్వని వినబడేది. అతడు అభ్యాసానికి కూడా సంతోషించాడు. ఎందుకంటే అభ్యాసం వల్ల కూడా విద్య పూర్ణమవుతుంది. విద్యపై ఎంత శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలి. నేను ఏదో చదువుకోవాలి, మార్కులు రావాలి, ఉద్యోగం తెచ్చుకోవాలని కాకుండా విద్యను పూర్ణంగా నేర్చుకోవాలి, విద్యలో పూర్ణుని కావాలనేటువంటి హృదయాన్ని చూసి చాలా సంతోషించాడు ఆయన. పైగా పరిశీలనలో తాను చేయదలుచుకున్న కొన్ని పరీక్షలు కూడా పెట్టించాడు. చీకట్లో ఆయన ఎలా ఉంటాడు, భోజనం చేస్తున్నప్పుడు చీకట్లో మిగిలిన వాళ్ళు ఉన్నప్పుడు అతడు ఉన్నప్పుడు తేడా ఏమిటి, భోజనం చేస్తున్నప్పుడు గాలికి దీపం ఆరిపోయినప్పుడు ఈయన ప్రవర్తన ఎలా ఉన్నది, ఆ చీకట్లో వస్తువులు తడుముకోవడం లేదుట, ఎక్కడైనా చక్కమని పట్టుకునేవాట అతను, మిగిలిన వాళ్ళు తడుముకునేవారు. ఓహో, ఇతని చాలా దృష్టి కూడా సునిశ్చితంగా ఉందని తెలుసుకున్నాడు. క్రమంగా విద్యల్లో విలువిద్య నేర్పారు, గదాయుద్ధం, ఖడ్గయుద్ధం, ఇవన్నీ. అందులో ఒక విద్యలో ఒకరు రాణిస్తారేమో కానీ ఒక్క విద్య నేర్పరు, అది కూడా తెలుసుకోవాలి. రకరకాలుగా యుద్ధ విద్య నేర్పుతారు. ఏనుగులపై ఉన్నప్పుడు ఎలా యుద్ధం చేయాలి, అశ్వాలపై ఉన్నప్పుడు ఎలా చేయాలి, రథాలపై ఉన్నప్పుడు ఎలా చేయాలి, నేలపై ఉన్నప్పుడు ఎలా చేయాలి. రథేషు భూమావపిచ హయేషు చ గజేషు చ, ఇలా రణశిక్షామశిక్షయత్, యుద్ధ విద్యని అలా నేర్పుతూ ఉన్నారు. పైగా ఇందులో అందరికీ చక్కగా విద్యను నేర్పారు. అంతేగాని పక్షపాతంగా నేర్పకపోవడం ఉండదు. ఇతడు ప్రియశిష్యుడు అని గమనించారు. ఇతడు మెలకువలు చెప్పడానికి తగినవాడు అనుకుంటున్నారు. మొత్తానికి రోజు రోజు విద్యార్థుల సంఖ్య పెరిగిందండి విద్యాలయానికి. క్రమక్రమంగా ధనుర్వేద జుగుక్షవ సమాజగ్ముగు సహస్రసక రాజపుత్రాశ్చ రాజానో, రాజులు రాజపుత్రులు అంటే అప్పటికే పాలన చేస్తున్న రాజులు వాళ్ళ పుత్రులు కూడా వేల సంఖ్యలో వస్తున్నారు. అలాంటి ఆచార్యుడు ద్రోణాచార్యుడు. ఆయన దగ్గర నేర్చుకోవడం. ఇలా వస్తున్న వాళ్ళల్లో అనేక మంది రాజులు కదా, ఆ రాజుల్లో హిరణ్యధన్వుడు అని ఒక రాజున్నాడు. అతడు నిషాద రాజు. అంటే రాజుల్లో కూడాను రకరకాలు ఉంటాయి. అడవుల్లో బోయల రాజుగా నిషాదరాజుగా ఉన్నటువంటి వాడు హిరణ్యధన్వుడు. ఆయన పుత్రుడు ఏకలవ్యుడు ద్రోణుని దగ్గరికి విద్య నేర్చుకోవాలని వచ్చాడు. నేను అలా చేరతాను అనగానే ముందే చెప్పాడు. ఎందుకంటే అప్పటి విద్యా సంస్థకి ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోకూడదు నియమావళి ఉంటుంది. అది దానికి ఏర్పరచుకున్న కాన్స్టిట్యూషన్, దాని ప్రకారంగా వెళ్ళాలి. అందుకే ముందే చెప్పాడు, నాయన నసతం ప్రతిజగ్రాహ నైషాదిరితి చింతయన్, నువ్వు నైషాదివి, నిషాదులకు చెందినటువంటివి వాడు గనక నువ్వు ఇందులో నేర్చుకోవడానికి లేదు అన్నాడు. ఇది పట్టుకుని ఇంకో కులవాదం చేసేసి ఆ ఏకలవ్యుడిని పెద్ద హీరో చేసి వాడికొక హీరోయిన్ని పెట్టి, భారతంలో లేదు ఆ హీరోయిన్, ఇంక తీసి వాడికో బ్యాక్గ్రౌండు, ఇంకా అక్కడంతా ఇతర కులాల వాళ్ళందరూ వీడు అణిచేస్తూ ఉంటే వీడు బాధపడిపోతున్నట్టు ఇవంతా చేసి మన సనాతన ధర్మం కుల వ్యవస్థతో పంకిలిమైంది అని ఒక అద్భుతమైన కథలు వీళ్ళు అల్లి తీసి ఇదే భారతం అని భ్రమింపజేశారు మనల్ని. నిజానికి అలా జరిగిపోయే చిన్న సంఘటన ఇది, చిన్న ఇతివృత్తం. దీన్ని కూతుపుండు బ్రహ్మరాక్షణకి కెలికి పెద్దది చేసి ఇప్పటికీ దీన్ని వివాదగ్రస్తం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మూలంలో ఉన్నది కొంచెం పరిశీలిస్తే గమనించుకోవచ్చు. ఇక్కడ జరుగుతున్నది ఏమిటి, నైషాది అంటే అర్థం ఏంటంటే అడవుల్లో బోయివాళ్ళు పనులు ఏమిటి, పిట్టలు కొట్టడం, జంతువులను పట్టడం, ఇది వాళ్ళ వృత్తి. ఇలా ఉన్నటువంటి వాడికి మంత్ర స్వరూపమైన అస్త్ర విద్యలు ఎక్కడ నేర్పుతారు, ఇది తెలుసుకోవాలి. ఇది ముందు గమనించుకోవాల్సింది. మంత్రంతో కూడింది అస్త్రం. మంత్రం పొందడానికే ముందు కావలసిన కొన్ని సంస్కారములు ఉంటాయి, అది ఉపనయనాది సంస్కారములు. ఆ తర్వాత వచ్చిన తర్వాత చేయవలసినవి మరికొన్ని ఉంటాయి, వ్రతనియమ పాలనలు. అందుకే ముందు ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. అవన్నీ ఉండాలి. అంటే దానికి తగ్గ సంస్కారములు. దానికి తగ్గ ఇవాళ హఠాత్తుగా తనకు మార్పు వచ్చింది కనుక నాకు చెప్పేయండి అని కాదు. ఏ విద్యకైనా పరంపరాగతమైన సంస్కారం కూడా అవసరము. కానీ ఇవాళ ఒకడికి ఉపనయనం చేశారంటే అతను ఏ వేదం ప్రకారం చేశారని తెలియాలి. ఉపనయనం వాడు దొరుకుతోంది కదని జంజం కొనుక్కు వేసుకోవడం కాదు కదా.
వాడు ఏ వేదం ప్రకారం వాళ్ళ స్కూల్ ఆఫ్ థాట్, వాడు యజుర్వేదీయ, ఋగ్వేదీయ, సామవేదీయ చూస్తారు. దానికి తగ్గట్టు ఉపనయన మంత్రాల్లో భేదం ఉంటుంది, ఉపనయన సంస్కారంలో భేదం ఉంటుంది, దానికి తగ్గ విద్యాభ్యాసం ఉంటుంది. వాడు ఏ కర్మ చేసుకున్నా ఆ వేదం ప్రకారం చేసుకుంటుంటాడు. ఇంత ఉంటుందని తెలియాలి. అలా చేసుకుంటూ ఆ పరంపరాగతమైన దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉంటే తాతల నుంచి తండ్రుల వరకు పండినటువంటి విద్య ఆ పరంపరతో వచ్చిన వాడి దగ్గర ఇంకా పండి ముందుకెడుతుంది. అలాగా అన్ని విద్యలు అలాగే ఉంటాయి. వృత్తి విద్యలు కానీ మరో విద్య కానీ అలా పరంపరాగతంగా మరింత నైపుణ్యంతో రాజులుతుంటాయి. కనుక ప్రతి వారికి వారి సంస్కారాలను అనుసరించి వృత్తి విద్యల నుంచి వేద విద్యల వరకు కూడా వారికి శిక్షణనిచ్చే విద్యా సంస్థలు చాలా చాలా ఒకప్పుడు ఉండేవి. ఇతరులు ఈ దేశంపై దండయాత్రలకు వచ్చి పాడు చేసే వరకు కూడా ఉన్నాయండి. దీని గురించి మీకు తెలియాలంటే ఈ మధ్య రీసెర్చ్లో బయటపడినటువంటి అంశం ఏంటంటే, పాశ్చాత్యులు ఈ దేశానికి దండయాత్రకు రాకముందు వచ్చిన తర్వాత కొంతకాలం వరకు పరిశీలిస్తే భారతదేశంలో ఉన్నంత అక్షరాస్యుల సంఖ్య, విద్యాధికుల సంఖ్య ప్రపంచంలో ఏ దేశంలో లేదని రుజువైంది. సాధికారికంగా రుజువైంది. టాటాలు లేవు ఇక్కడ, సాధికారికంగా రుజువైంది. ఎన్ని విద్యా సంస్థలు అవి ఎలా ఉండేవంటే వృత్తి విద్యలు శిక్షణ ఇచ్చేవారు. ఆ వృత్తి విద్యలు కూడా బేసిక్గా తెలుసుకోవలసినటువంటి జ్ఞానములు. ఇప్పుడు ఎలాగైతే మన జనరల్గా అన్ని కోర్సులు పెడుతూ స్పెషలైజ్డ్ కోర్సులు ఎలా ఉంటాయో అవి ఉండేవి. అక్షరాభ్యాసం ఉండేది. నిరక్షరాస్యులు లేరు ఈ దేశంలో, తెలుసుకోండి. రామాయణ భారతాల్లో కూడా చదువు లేనివాడు ఒక్కడూ లేడు ఆ రాజ్యంలో వర్ణించారు. అంత విద్యాధికులు ఉండేవారు. పైగా అన్ని వృత్తి విద్యలకి గౌరవం ఉండేది కనుక ఆ విద్య గొప్పదని భావం కాదు, అన్ని వృత్తి విద్యలు గొప్పవే. ఇవన్నీ ఉండేవి మనకి. ఇప్పుడు ఆ నిషాదులకు సంబంధించి ఆ విద్య వేరే విషయం. ఇతడు వచ్చింది దేశాన్ని పాలించేవాళ్ళు, పాలించవలసని వాళ్ళు. రాజానహ రాజపుత్రాశ్చ, పాలిస్తున్న వాళ్ళు, పాలించవలసిన వాళ్ళు వస్తున్నారంటే ఆ రాజోచితమైన యుద్ధ విద్యలు అస్త్రాది సంస్కారములతో కూడి ఉంటాయి కనుక అది నేర్చుకోవడానికి పోయేవాడు వచ్చినప్పుడు నాయన ఈ స్కూల్లో ఇది నేర్పబడదు అన్నాడు. ఇందులో ఏం తప్పు ఉందో చెప్పండి. ఇక్కడ దీన్ని పట్టుకునేది కులం కింద లాగడం తప్పు. అయితే ఇతరు ఏం చేశారంటే సరేనండి. పైగా ఇక్కడ గొప్ప మాట చెప్పారు, శిష్యం ధనుషి ధర్మజ్ఞ తేషామేవాన్వవేక్షయా. ఇలాంటి వాక్యాలు తీసేస్తే చాలా కష్టం. పైగా ధర్మజ్ఞుడైన ద్రోణుడు అని వేశారు ఈ శబ్దం. ధర్మము తెలిసిన ద్రోణుడు దీన్ని కాదన్నాడు. ఎందుకంటే తన్నెవరు నియమించారు, ఎవరికి విద్య నేర్పించాలని నియమించారు, ఎవరు యూనివర్సిటీలో నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు, ఏ కండిషన్స్ మీద కూర్చోబెట్టారు. ఇక్కడికి వచ్చి రాజన్యులకు విద్య నేర్పించాలి అని పెట్టినప్పుడు నువ్వు వాళ్ళకే నేర్పాలి. అది దీని యొక్క నియమం, నిబంధన. దీన్ని అనుసరించాడంతే. అంతేగాని అక్కడ ఇంకో జాతిని అవమానించడం కాదు. ఇది ముందు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ. అప్పుడు అతను ఏం చేశారంటే నమస్కారం చేసి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అతనికి ఆలోచన వచ్చింది. అతనికి కూడా విద్య మీద తీవ్రమైన ఆసక్తి ఏ పూర్వ సంస్కారాల వల్ల కలిగిందండి. ఇక్కడ ఆ తీవ్రమైన ఆసక్తితో ఏం చేశారంటే నేను ఆ విద్య నేర్చుకోవాలి, నేర్చుకోవడానికి నాకు అక్కడ అర్హత లేదని చెప్పారు అని చెప్పి అరణ్యమను సంప్రాప్య కృత్వా ద్రోణం మహీమయం, మట్టితో ద్రోణుడి యొక్క విగ్రహాన్ని చేసి అతన్ని ఆచార్యుడిగా భావిస్తూ తస్మిన్ ఆచార్య వృత్తించ పరమామాస్థితస్తదా విశ్వస్త్రే యోగమాతస్తే పరం నియమమాస్థిత. ప్రతిమన చేసి దాని యందే ఆచార్య భావాన్ని నిలుపుకొని తీవ్రమైన నియమాలు పాటిస్తూ, అంటే 3 చెప్పాడు ఇక్కడ. ఆచార్య భావం అక్కడ పెట్టుకోవడం ఒకటి, తీవ్రమైన విద్యాశక్తి, 3వది నియమపాలన. ఈ 3ంటితో విద్యను నేర్చుకోవడం మొదలుపెట్టాడు, విలు విద్యని. పైగా పరయా శ్రద్ధయోపేత, శ్రద్ధ. దీన్ని బట్టి విద్యార్థులు కూడా నేర్పవలసినది విద్యపై ఆసక్తి, శ్రద్ధాపూర్వకం ఉండాలి. శ్రద్ధ అంటే ఇక్కడ అర్థం విద్యపై గురువుపై అఖండమైన విశ్వాసము, అఖండ విశ్వాసము. అంతేగాని విద్య నేర్పడానికి టీచరు నేను ఇచ్చేటువంటి ఫీజుకి చెప్తున్నాడు అనే భావం కాదు. అది పాశ్చాత్య సంస్కృతి. నేను ఫీజు కడుతున్నాను, టీచర్స్ పాఠం నేర్పుతున్నారు. కానీ ఆ అధ్యాపకుడిపై, ఉపాధ్యాయుడిపై శ్రద్ధగానే ఉంటే విద్య భాషిస్తుంది. సరిగ్గా మొదటి 2 రోజుల్లో చెప్పినటువంటి గురుభక్తి గురించి చెప్పినప్పుడు చెప్పిన అంశం ప్రతిభాతి, విద్య నీకు భాషిస్తుందని గురువులు ఆశీర్వదించారు. గుర్తుందా? ఉపమన్యుడు, ఆరుణి, వాడు వృత్తాంతాలు చెప్పుకున్నాం. అందుకే ఏ కథా వ్యర్థము కాదు భారతంలో. ఒకటి ఇంకొక దాన్ని అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. కనుక దాంతో తెంపు ఉండకూడదు. కనుక ఒక పుస్తకం దగ్గరికి వచ్చి మాస్టర్ దగ్గర పాఠం నేర్చేసుకోవడం విద్య కాదు. శ్రద్ధ నీకిచ్చే జ్ఞానం
కేవల పుస్తకాధ్యయనం ఇవ్వదు. కనుక అధ్యయనానికి శ్రద్ధ కలవాలి. ఇతనికి అది ఉంది. శ్రద్ధయాపేత యోగేన పరమేణ చ. దానికి తోడు ఆ శ్రద్ధతో కూడిన అభ్యాసం. ఇక్కడ యోగ శబ్దానికి అభ్యాసం అనే అర్థాన్ని చెప్పారు భాష్యకారులు. అలాంటి అభ్యాసంతో నిరంతరం బాణాలు ఎలా విడిచిపెట్టాలి, ఎలాగ గ్రహించాలి ఇవి నేర్చుకున్నాడు. విమోక్షాదాన సంధానే. విమోక్షము, ఆదానము, సంధానము ఈ మూడింటిని నేర్చుకున్నాడు. పైగా ఆ నైపుణ్యాన్ని చక్కగా గ్రహించగలిగాడు. ఇలా ఉంటూ ఉన్న సమయంలో ఒకప్పుడు కౌరవ పాండవులందరూ కూడా వేటకు వెళ్ళారు. వేట కూడా ఈ విద్యాభ్యాసంలో భాగం. రాజైనటువంటి వాడికి, రాజులైన వారికి అది కూడా. అది హింస అందరూ చేయడానికి అర్హత లేదు, దానికి లైసెన్స్ ఉండాలి. అంటే అర్థం ఏమిటి? తుపాకీలు పట్టుకోవడానికి అందరికీ అర్హత ఉందా? సామాన్యమైన తుపాకీలు పట్టుకెళ్తే ఏం చేస్తారు? ఈ దేశంలో చెప్తున్నా, తుపాకీల రాజ్యాలు ఉన్నాయండి కొన్ని. అక్కడ వాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పట్టుకు బతుకుతుంటారు. ఎవడు తీయలేని పరిస్థితులు ఉన్నాయి అక్కడ చట్టాలు. సరే, మన దేశంలో ఆయుధాలు పట్టుకు తిరిగితే ఏం చేస్తారు? అప్పుడు మనం ఏమిటి వివక్ష అని అంటామండి? అను, ఇది బాగా తెలుసుకుంటే చాలు. ఆయుధాలు పట్టుకోవాల్సిన వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు పట్టుకుంటే ఏమనరు. ఒక పోలీసు లేదా ఒక ఆర్మీలో వీళ్ళు ఎవరైనా పట్టుకుంటే మనం, వాళ్ళు పట్టుకుంటే మనకు ధైర్యం కూడా. కనుక ఇక్కడే కనబడుతుంది ఎవరు చేయాలో వాళ్ళు చేయాలి. అలాగే ఎవరైతే అడవుల్లో తిరుగుతూ ఉంటారో వాళ్ళ చేతికి ఆయుధాలు వస్తే ఏమొస్తాయి? అడవుల్లో ఆయుధాలు పెట్టుకుంటూ జనాల్ని భయభ్రాంతులను చేస్తున్న వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళని వెతికి ఏరి ఏ విధంగా చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. అంటే వాళ్ళు వెతికి ఏరి పారేయవలసిన వాళ్ళే అని తెలుస్తుంది కదా. కనుక ఎవరికి పెడితే వాళ్ళకి ఇలాంటి విద్యలు ఎందుకు నేర్పకూడదు అంటే, ఇలాంటి విద్యలు శిల్పాలు చెక్కడమో ఇల్లు కట్టడమో కాదు, ఆయుధ ప్రయోగంతో ఇంకొన్ని గాయపరచడం, చంపడం కదా. అటువంటిప్పుడు ఎవరు పెడితే వాళ్ళకి అలా ఇస్తారండి విద్యలు? ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక కేవలం ఆ ఉబలాటం అంటే సరిపోదు, దాని పక్కన ఇతరాలు కూడా తెలియాలి. ఒక నీతి శాస్త్రం అందుకే దీనికి కలిపారు. అందుకే నేను ఇందాక అస్త్ర విద్యకి నీతి శాస్త్రం అని చెప్పడానికి కూడా కారణం. అంటే అస్త్ర విద్య నీతి శాస్త్రం కలిస్తే అస్త్రములు ఎవరు ప్రయోగించాలి అది ముందు వస్తుంది ఇక్కడ. ప్రతి వాళ్ళు తుపాకీ ట్రైనింగ్ నేర్చుకుంటారా? ఎవడైతే యుద్ధం చేయాలో వాడు నేర్చుకుంటాడు, ఎవడు రక్షణ స్థానం ఉంటాడో వాడు నేర్చుకుంటాడు. అంతే కదా. ఎకనామిక్స్, మెడిసిన్ చదువుకునే వాళ్ళకి రాని ట్రైనింగ్ ఇస్తాను నేర్పరు. ఆ విద్యలు వాళ్ళు వేళ్ళే ఉంటారు ఇక్కడ. ఆ విద్యల్లో నేర్పవలసిన విద్యలు ఎవడో ఒక బోయివాడు నేను కూడా బాణములేసి పిట్టల్ని పిల్లుల్ని పడతాను, జంతువులను పడతానంటే రా నీకు నేర్పేస్తాను, ఏంటి విద్యలు నేర్పుతారండి? అలాంటివి నేర్పితే ఏమవుతాయి? వాడి హింసా స్వభావం ఉన్నవాడికి అస్త్ర విద్యలు కూడా తోడైతే వాడి హింస మరింత విస్తరింపజేసి అడవుల్లోనే ఒక బందిపోటు దొంగలు మొదలు చేయవలసిన పనులు చేయవచ్చు, ఒక విప్లవకారులు చేయవలసిన పని చేయవచ్చు. ఇన్ని ఆలోచనలు ఉంటాయండి. అది మహాత్ముల ధర్మాన్ని మనం ఈనాటి చూపుతో చూసి అనడానికి వీల్లేదు. ఎవరు ఏమిటి, ఏ వృత్తులు ఏమిటి ఇవి గమనిస్తూ వారి వృత్తులు యందు వాళ్ళు చెదిరిపోకుండా వాళ్ళని అక్కడ ఉంచేటప్పుడు వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళకి నేర్పాలి ఇక్కడ. ఇది వృత్యుపఘాతం అంటే వాళ్ళ వృత్తుల్ని దెబ్బతీయరాదు, వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు క్షేమంగా వర్ధిల్లేటట్టు చేయాలి. అంతే కదా. అన్ని విద్యలు నేర్పేసి నిరుద్యోగులను తయారు చేస్తే అలాగా. ఇన్ని ఆలోచించవలసిన అంశములు. ఒక మాట వెనక, నిర్ణయం వెనక ఒక విద్యా సంస్థ తీసుకున్నటువంటి నిర్ణయం. విద్యా సంస్థ రన్నింగ్ బై కౌరవాస్. వాళ్ళు పాలిస్తున్న భీష్మాచార్యులు మొదలైన వారు ఏర్పరిచిన విద్యా సంస్థలో ఈయన కులపతి, ప్రధానాధ్యాపకుడుగా ఉన్నటువంటి వాడు. అది గమనించవలసింది. మొత్తానికి ఇతరులు నేర్చుకున్నాడు మొత్తాన్ని. వీళ్ళు వేటకు బయలుదేరారు. వేటకు ఎందుకు వెళతారు రాజులు అంటే? వ్యూహరచన, పొంచి కొట్టడం, ఆయుధం ప్రయోగించడానికి జంకకపోవడం ఇవన్నీ నేర్చుకోవాలి. ఇలాంటి అభ్యాసం లేకపోతే ఏకంగా యుద్ధం వచ్చినప్పుడు ఒళ్ళు వణికిపోయి చెమట్లు పట్టేసి ఆయుధం పట్టలేరు. అందుకే ఇలాంటి అభ్యాసాల కోసమనే రాజులు కొన్ని తప్పులేదన్నారు. అందులో ఒకటి వేట, రెండవది చదరంగం. ఇవన్నీ కూడా ఈ వ్యూహరచనకి బుద్ధి ఎక్సర్సైజ్ అవి. అదేవిధంగా ఆయుధ ప్రయోగంలో నైపుణ్యం, వీటి కోసం పంపిస్తారు. ఆ వేటలో మళ్ళీ నియమాలు పెడతారు. అది ఎలాంటి వారిని ఎప్పుడు కొట్టాలి, ఎలా కొట్టాలి, ఇవన్నీ నియమాలు. లేకపోతే హింసాకార్యం అయిపోతుంది. ఇలా నేర్చుకుంటే విద్య అవుతుంది. ఇంత జాగ్రత్తగా తేడాలు ఉంటాయండి. అలాగ వాళ్ళందరినీ పంపుతూ ఉంటే వాళ్ళందరూ చక్కగా బయలుదేరి వెళ్ళారు. విద్యార్థులందరూ కలిసి ఆ వెళ్ళినప్పుడు వేట కుక్కలు కూడా తీసుకువెళ్తారు. అలా ఒక వేట కుక్క లోపలికి వెళ్ళిపోయింది అడవులోకి. వెళ్ళి అక్కడ చూసింది ఏకలవ్యుణ్ణి. అది ఎలా ఉన్నాడంటే చూడ్డానికి సకృష్ణం మలదిగ్ధాంగం కృష్ణాజిన జటాధరం నైషాదిం శ్వాసమాలక్ష్య భషంస్తస్థౌ తదంతికే. ఇక్కడ కూడా
ఎన్ని రకాల కూమర్శలు సనాతన ధర్మం మీద చేశారో పుస్తకాలు చదవడం వల్ల వాటిని కాదు అని చెప్పడం కోసం ఇంత తాపత్రయం. అది నేను చదవకపోతుంటే ఇంత కష్టం ఉండేది కాదు, హాయిగా వెళ్ళిపోయేది. కానీ ధర్మం గురించి తెలుసుకునే ప్రయత్నంలో దీని మీద వచ్చిన కూమర్శలు కూడా చదువుకోవాలి కదా, చదవడం వల్ల వచ్చిన బాధ. ఎలా ఉన్నాడు? నల్లగా ఉన్నాడు, దానికి తోడు మకిలి శరీరం, జంకతోలు కట్టు ఉన్నాడు, ఇవన్నీ కట్టుకుని నిలబడ్డాడు అక్కడ. అలాంటి వాడిని చూసి ఏదో వింతగా ఉన్నాడని కుక్క మురిగింది. ఇక్కడ గమనించవలసింది, నల్లగా ఉన్నాడు. వెంటనే మన వాళ్ళు ఏం చేశారు, అగ్రవర్ణీకులు తెల్లగా ఉంటారు, కింద వర్ణీకులు నల్లగా ఉంటారు కనుక వీళ్ళు ఆర్యులు, వాళ్ళు ద్రావిళ్ళు, వీళ్ళ మధ్య వాళ్ళ మధ్య విభేదము. ఆ మాటకు వస్తే ఇంత ద్రోణాచార్యుడు నల్లగా కనబడ్డాడు, కృష్ణ ఆయన నల్లగానే ఉన్నాడు, వ్యాసుల వారు నల్లగానే ఉన్నారు. చామన ఛాయ అనేటువంటిది నల్లనివారు అనేది మనకు చాలా కృష్ణుడు నల్లనివాడే, రాముడు నల్లనివాడే. అయితే ఆ నలుపు, ఆ నైగనిగ్యం, ఆ సౌందర్యం వేరు. చామన ఛాయ అలా ఉన్నది. అందులో విశేషించి కాస్త ఎక్కువ తెల్లగా కనబడగానే పాండురాజు అన్నారు అంత. ఇక్కడ ఇవి గమనించుతూ వీళ్ళు అనుకునేటువంటి విద్వేషాలు, ఈ వర్ణాధారములు అనేవి నిరాధారములు అని మళ్ళీ తెలుసుకోవాలి. మన గ్రంథాలు పరిశీలిస్తే ప్రతి దానికి ఖండించడానికి అంశములు ఉన్నాయి. ఇలా చెప్తూ అలా ఉన్నటువంటి వాడు చూడగానే అది వింతగా కనబడ్డాను, కుక్క మురిగిందండి. కుక్కలు ఎందుకు మురుగుతాయో చాలామందికి తెలుసు, ఎవరిని చూసి మొరగాలో వాడికి తెలుసు. అలా మురిగింది అది. వెంటనే ఏం చేశాడంటే తన అస్త్రలాఘం ఇంతవరకు నేర్చుకున్నాడు కదా శ్రద్ధగా ఏకాగ్రంగా, దానితో బాణాలు భలే ప్రయోగించాడు. ఎలా ప్రయోగించాడు? తన మూతి చుట్టూ, ముఖం చుట్టూ తగిలేటట్టు 7 బాణాలు వేసట్టాడు. అది అంతవరకు మరుగుతూ ఉన్నది కాస్త ఏడుస్తూ వెనక్కి రావడం చూశారు. ఈ అరుపులు విని కౌరవులు పాండవులు చూశారు. ఈ బాణములు కొట్టిన వైఖరి చూసి ఏమిటి హస్తలాఘం అన్నారు. వాళ్ళకి తెలుసు అలా కొట్టడం అందరి వల్ల కాదు, 7 బాణాలు అలా వచ్చే మూతిని మూసేలో కొట్టే అంటే వాడెవడు గొప్ప హస్తలాఘం కలిగిన వాడు, ఎక్కడున్నాడో చూడాలి అనుకుని వాళ్ళు కుక్క సాయంతో వెళ్ళి చూస్తే అతడు కనబడ్డాడు. మొత్తం ఎవడు? ఏకలవ్యుడు. కనబడిన వెంటనే ఇవి ఎవరివయ్యా, ఎవరు పుత్రుడివి, ఈ విద్య ఎక్కడ నేర్చో, చాలా బాగుందని అందరూ కలిసి అడిగారు. అడిగితే నేను నిషాద రాజు అయినా, అతడు నిషాద అధిపతి, నిషాదులకి రాజు అతడు. అంటే నిషాదాధిపతికి ఉండవలసినటువంటి రాజత్వానికి అర్హతలు ఉన్నాయి, అవన్నీ ఆయనకి. ఆయన హిరణ్య ధనుషు యొక్క పుత్రుణ్ణి నేను, మా గురువుగారు ద్రోణాచార్యుడు అన్నాడు. అది కొంప ముంచింది. ఇంక కనబడిన కుక్కల మీద లేళ్ల మీద వేసి ఇవన్నీ ఎందుకే ఇలా చేశాడు మా గురువుగారు ద్రోణాచార్యుడు. పైగా ఉత్తమమైన ఇలా విద్యలు నేర్చుకున్నవాడు శునకాదులు వాటి మీద ప్రయోగించట్టు, అది శాస్త్రంలో ఒక విషయం. అందుకే కేవలం ప్రయోగించడమే కాదు, దేని మీద ఎప్పుడు ఆ యోగ్యత అయోగ్యతలు ఇవన్నీ తెలియాలండి. అవన్నీ ఎక్కడ నేర్చుకున్నాడు? పోనీ ఏదో నేర్చుకున్నాడు, ఏకాగ్రత. ఇందులో ఏకలవ్యుడు మనకు పాఠం చెప్పాడు, విగ్రహారాధన మహిమంతో చెప్పాడు. అది గొప్ప విషయం. ఒక దాని యందు నీ ఏకాగ్రంగా భావం నిలబెడితే ఆ భావానికి బలం వచ్చి అది ఇవ్వవలసిన ఫలితాన్ని ఇస్తుంది అని చక్కగా చెప్పాడా లేదా? అలాంటిది మంత్రసహితంగా, యంత్రసహితంగా అధివాసాలలో చక్కని శాస్త్రబద్ధంగా చిక్కని శిల్పమునందు దైవశక్తిని ఆవహింపజేస్తే దాని యందు నువ్వు భావం పెడితే నీకు ఎంత శక్తి వస్తుందో తెలుసుకో. ఇది ఆలోచించవలసిన అంశములు ఇవన్నీ. మొత్తానికి ఇతడు ఎలా నేర్వగలిగాడు? అలా నేర్వగలిగినటువంటి వాడిని ఇలా నేర్చుకున్నాను, మా ద్రోణుడు మా గురువుగారు అన్నాడు అంతే. వెంటనే వీళ్ళందరూ వెళ్ళి ద్రోణుడికి చెప్పారు, నీ శిష్యుడు అంటే మాకు చెప్పకుండా కొంత నేర్పుతున్నావు అనమాట. మన విద్యాసంస్థ మర్యాదలు ఏంటి, మీరు చేసింది ఏమిటి? ప్రశ్న వస్తుందా లేదా? ఇప్పుడు జవాబు ఎవరు? నేను ద్రోణి శిష్యుడిని, అడవిలో ఒక వేటగాడు బోయేవాడు ఇలా ప్రయోగించి చెప్పినప్పుడు మన విద్యాసంస్థకు వచ్చి కదా నేర్చుకోలేదు, మీరు వెళ్ళేనే నేర్పాలి. మీరు ఎక్కడి వారు? ఈ విద్యాసంస్థకు ప్రిన్సిపాల్. ఒక స్కూల్లో పనిచేసే టీచర్స్ ట్యూషన్ చెప్తేనే అని శిక్షిస్తారే ప్రైవేట్గా. అలాంటి దీనికి ఏమొస్తుంది? కనుక సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన జీతానికి పనిచేస్తున్నాడు ఆచార్యుడు. అందుకు వెళ్ళి అర్జునుడు కొంత చనువు ఎక్కువ ఉంది కనుక మిగిలిన వాళ్ళందరూ అడిగారు, కానీ అర్జునుడు కొంత చనువుతో మాట అన్నాడు. మీరేమన్నారు? నా మీద ఆనందంతో ఒక మాట అన్నారు, మీరు నా శిష్యుల్లో నిన్ను మించిన వాడు ఎవడు లేడు, అలాగే నేను తీర్చిదిద్దుతాను అన్నారు. మరి చెప్పినప్పుడు మరొకడు ఎవరన్నా తీర్చిదిద్దుతున్నారే? అతడు లాఘవంగా బాణములు వేసిన తీరు చూస్తే నాకు ఆశ్చర్యం కలిగింది. అలా ఆశ్చర్యం కలిగించేటట్టుగా తీర్చిదిద్దారు ఒకడిని అనగానే కాసేపు మౌనం వహించి పద వెళదామన్నాడు ద్రోణుడు. అర్జునుడు ద్రోణుడు కూడా కలిసి వచ్చారు, వెనకాల వాళ్ళు కూడా వస్తున్నారు. తిన్నగా వచ్చి చూశాడు ఈయన్ని. ఏకలవ్యం ధనుష్పాణం అస్యంత మనిషం శరాన్
విల్లు చేతి పట్టుకుని బాణాలు వేస్తున్నాడు, అదే పని చేస్తున్నాడు. ఆయన్ని చూశాడు ద్రోణుడు. చూసిన వెంటనే గురుగారు వచ్చారు అని చెప్పి సాష్టాంగ ప్రణామం చేసి నమస్కరించాడు. నువ్వెవరివయ్యా? మీ శిష్యుని గురువుగారు, నా పేరు ఏకల విజయుడు అంటారు. చూడండి, ఇక్కడ మీ విగ్రహం పెట్టుకుని మిమ్మల్ని ఆచార్యుని భావనని దాని యందు కేంద్రీకరించి, ఇది తెలుసుకోవాల్సింది. అందుకని నా దేవో విద్యతే కాష్ఠే నా పాషాణే నమృన్మయే భావేహి విద్యతే దేవ తస్మాత్ భావోహి కారణం. చెప్తున్నాడు చూడండి. దేవుడు రాతిలో ఉండడు, కర్రలో ఉండడు, మట్టిలో ఉండడు, భావంలో ఉంటాడు. భావం ప్రధానం. భావం దేని యందు నిలబడితే దాంట్లో వస్తాడు. అందుకే మంత్రే తీర్థే చ దేవే చ దైవజ్ఞే భిషజే గురౌ యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశీ. ఇది శాస్త్ర ప్రసిద్ధమైన శ్లోకం. అనేక గ్రంథాలు ఈ శ్లోకం కనబడుతుంది. మంత్రమునందు, తీర్థమునందు, దేవుని యందు, దైవజ్ఞుని యందు, వైద్యుని యందు, గురువు యందు నీకు ఏ భావం ఉంటుందో దానికి తగ్గట్టు సిద్ధి ఉంటుంది అని చెప్పాడు ఇక్కడ. ఒకే గురువు దగ్గర ఇద్దరు ముగ్గురున్నా ఒకటి కలిగే సిద్ధి ఇంకోటి కలగదు. అంటే వీడు కొత్త పుట్టుకు పుట్టాడా? కాదు, వీడుకున్న భావన, బలం, శ్రద్ధ. కొందరు గురువుని ప్రత్యక్ష దైవంగా చూస్తారు, కొందరు గురువుని నాకు విద్య ఇచ్చిన పెద్ద ఆయన అంటారు. ఇద్దరికీ గౌరవమే, కానీ స్థాయి భేదం ఉంది కదా, అలాగే అన్నీ ఉంటాయి. అందుకే చెప్తున్నాం, విద్య అధ్యయనంతో పాటు శ్రద్ధ వల్ల ఇంకా పెరుగుతుంది. ఏ విద్య అనేది, మంత్ర విద్య కావచ్చు, వేదాంత విద్య కావచ్చు, ఏ విద్య అయినండి, విద్యకున్నది లక్షణం ఇది. ఈ విధంగా చెప్పగానే అప్పుడు అర్జునుడి వైపు వాళ్ళ వైపు చూశాడు. దాని పరిణామాన్ని ఊహించగలిగాడు. ఇక్కడ ద్రోణుడు కూడా పక్షపాత వైఖరితో ప్రవర్తించాడని చాలామంది అంటూ ఉంటారు. కాదు, ధర్మముతో ప్రవర్తించాడు. అందుకే ధర్మజ్ఞ అనే మాటని జాగ్రత్తగా ప్రయోగిస్తున్నాడు ఇక్కడ. యది శిష్యోసి మే వీర వేతనం దీయతాం మమ. నువ్వు నిజంగా నా శిష్యుడివైతే నాకు ఇవ్వాల్సిన వేతనం ఇవ్వాలిగా. వేతనం దక్షిణ శబ్దం వాళ్ళు ఇచ్చాడు, వేతనం, ఫీజ్ ఇవ్వాలిగా అని అడిగితే తప్పకుండా ఇస్తానండి, మీకు ప్రీతి కలిగేటట్టు ఏది ఇమ్మంటారు అని అడిగాడు. నహి కించిద్ అదేయం మే గురవే బ్రహ్మవిత్తమా. ఓ వేదవేత్త అయిన మహానుభావా, నీకు ఇవ్వలేనిది ఇవ్వరానిదని ఏం లేదు, తప్పకుండా ఇవ్వాలి. నేను ఆజ్ఞాపయితు మా గురువు గారిని నన్ను ఆజ్ఞాపించాలి అనగానే తమబ్రవీత్ త్వయ అంగుష్ట దక్షిణో దీయతాం. నీ కుడి చేతి బొటన వేలు నాకు ఇచ్చేయన్నాడు ఇక్కడ. వెంటనే ప్రతిజ్ఞామాత్మనో రక్షన్, తన ప్రతిజ్ఞను రక్షించుకోవడం కోసం సత్యవాక్కునందు నిలబడిన వాడై వెంటనే తీసేట. ఎలా తీసాను? హృష్టవదన అదీనమానస చిత్వా అవిచార్యతం ప్రాదాద్రోణాయాంగుష్టమాత్మన. అసలు ఇలా అడిగేరేంటి అనుకోలేదుట. దిగులు లేకుండా ఆనందకరమైన వదనంతో మరో ఆలోచన చేయకుండా బొటన వేలు తన ఆయుధంతో కోసి ఇచ్చేశాడు, వెంటనే తీసేశాడు. ఇక్కడ మనం ఒక పాత్ర గురించి వినేటప్పుడు ఒక అద్భుతమైన మెరుపు ఉంటుంది. ఆ పాత్రలో వ్యక్తిత్వం యొక్క శోభ ఉంటుంది. దానికి మాత్రం నమస్కారం చేయాలి. అంత మాత్రం చేత ఆ పాత్ర పరిపూర్ణ గుణములతో శోభిల్లుతుందని నిర్ణయానికి రారాదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. ప్రతి వాళ్ళలో ఏదో గొప్పతనం ఉంటుంది, కానీ అంత మాత్రం చేత 100కి 100 మార్కులు వేయకండి దయచేసి. అలా వచ్చినప్పుడు ఎవరైనా అభినందిస్తారు. ద్రోణుడే అభినందించాడు ఇక్కడ. ఆశ్చర్యపోయారు. ఆ గుణాన్ని మెచ్చుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనమే ఒక కథ రాసినట్లయితే అలాగో మన కల్పనే గనక దుష్టపాత్ర అంటే 100కి 100 పాలు దుష్టపాత్రే, మంచి పాత్ర అంటే 100కి 100 పాళ్ళు మంచి పాత్రే. ఏది కల్పించరు కథ కనుక ఎక్కడ కూడా ఒక గుణం రాసిపోసినట్టు ఎవరిలో ఉండదు. ఆ గుణాలు ఈ గుణాలు కనబడుతుంటాయి. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటాయి. ఎక్కువ ఏది కనబడింది అనే దాన్ని బట్టి ఒక నిర్ణయానికి మనం రావాలి. ఇది జరిగిన కథల్లో ఉండే అంశం ఇక్కడ. ఇతిహాసం కదా, ఇక్కడ జరిగిన కథ కనుక ఇక్కడ ఒకే పాత్రలో అన్నీ కనబడుతుంటాయి. కానీ ఆ పాత్ర వల్ల జరిగిన పరిణామాలు ఏమిటి, ఆ పాత్ర వల్ల జరిగిన ప్రయోజనాలు ఏమిటి గమనించి, ఆ పాత్ర ఆలోచనలు ఇతరులను కూడా గమనించి ఆ పాత్ర ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈ మాటతో తర్వాత కథల్లో అంశములు కూడా మనం గమనించుకోవాలి. అందుకు దానికి ఇది వినేటప్పుడు ఆహా అనిపిస్తుంది, అయ్యో అనిపిస్తుంది, అందులో సందేహం లేదు. అలా అనిపించింది కూడా ఎవరికి? ద్రోణుడికి. ఆశ్చర్యపోయాడు. సత్యసంధం నైషాదిని దృష్ట్వా ప్రీతో అబ్రవీత్ ఇదం. ఈ పని చేసినందుకు చాలా సంతోషించి, ఇది నాకు నువ్వు చేసినందుకు గాను నీకు యుద్ధ విద్యలకు చిన్న మెలకు నేర్పుతానన్నాడు. చూడు, అంటే గురు సంస్కారం ఉంటుంది, అది వదలదు. తనపై భక్తిని కూడా చూపించారు కనుక
ఇది ఈ పని చెయ్యకుండా, అంటే కుడి చెయ్యి కుడి చేతి చూపుడి వేలు పని చెయ్యకుండా బాణప్రయోగం ఎలా చేయాలో నేర్పుతాను అన్నాడు. అప్పుడు ఎలా చేయాలి అని ఏవం కర్తవ్యమితి. ఇక్కడ నీలకంఠుల వారు ఏం ఇలా చెయ్యాలి అని కదా, ఇలా చెయ్యాలని ధనుర్బాణాలు పట్టుకు చూపించేట్టు ద్రోణులు ఇచ్చారు. ఇలా చెయ్యాలి. ఎలాగూ తతశరంతు నైషాది అంగుళీభిర్వ్యకర్షత నతథాచ. ఎలాగంటే ఇది లేకుండా వీటితోనే ఆ విధంగా చూపుడు వేలు, ఈ మధ్య వేలు, అనామిక వీటితో ఎలా ప్రయోగించాలో చెప్పాడు. ఇది కానీ ఇది వరకు వేగం రాదు, దానికి బొటన వేలు కలిస్తే వచ్చే వేగం రాదు. దీని మీద సాధన చేసుకుంటాడు తర్వాత విషయం. మొత్తానికి ఈ విధంగా చేస్తే ఇంకా దిగులు వదిలిపోయింది అర్జునాదులకి. వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసారు. ఇక్కడ ఈ కథ దగ్గర మనం ఆగవలసిన అవసరం ఉంది. లేకపోతే కొన్ని అపనిందలుడు ద్రోణాచార్యులకు అర్జునాదులకు ఉంటుంది. ముందు అర్జునుడు విద్యార్థి కూడా ఒక మహావిద్య నేర్చుకోవడం తాపత్రయపడుతున్నాడు. గురువుగారు నేను గొప్పవాణ్ణి చేస్తానని మాట ఇచ్చారు. ఆ సమయంలో మరొకటి ఎవరికో విద్య నేర్పుతుంటే వాడిలో ఒక ప్రత్యేకత కనబడగానే విద్య బాగా నేర్చుకోవాలని కసి మీద ఉన్నటువంటి కుర్రవాడికి అయ్యో నా గురువుగారు ఇలా మాట ఇచ్చారే అని ఒక రాదో భావం. అది తప్పేమీ కాదు, అది ఉదాత్త లక్షణంలో కలిగే ఒక భావమే. అందుకే అర్జునుడిని తప్పుపడడానికి లేదు. విద్యార్థిగా ఆయన కలిగిన స్పర్ధాభావం తప్పే లేదు. పూను స్పర్ధలు విద్యలందే వైరములు వాణిజ్యమందే అని అధునాతన పద్యాలు కూడా చెప్పే కదా మనకి. కనుక స్పర్ధయా వర్ధతే విద్య. కనుక విద్యార్థుల్లో ఆ స్పర్ధ చాలా మంచిది. ఉండకూడని ద్వేషం, ద్రోహబుద్ధి. ఇది రెండింటికి తేడా ఉంది. స్పర్ధ వేరు, ద్వేష ద్రోహబుద్ధులు వేరు. ఇది స్పర్ధాభావమే. అది విద్యార్థికి ఉండవలసిన సులక్షణమే. అందుకే పోటీ ఇప్పుడున్నదే మన స్పర్ధా ప్రపంచంలో, పోటీ ప్రపంచం, కాంపిటీషన్ అన్నిట్లోనూ. కనుక ఇక్కడ సరిపోతుంది. అయితే ఇందులో అనేక విషయాలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఎందుకు అలా అన్నాడు? ద్రోణుడు తప్పు చేశాడని వెంటనే అనేస్తాం. కానీ అతని బ్యాక్గ్రౌండ్, ఆయన అధ్యయనం, ఆయన ధర్మశాస్త్రవేత్త, ఇవన్నీ మనం మర్చిపోతాం. ఇంత చేసి ఈయన గారిని వెనకేసుకురావడానికి అక్కడ జరిగిన అంశం మనం పరిశీలించాలి. ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్తుందో గమనిద్దాం. ధర్మశాస్త్ర ప్రమాణం ముందు బ్రహ్మయస్త్వననుజ్ఞాతం మధీయానాదవాప్నుయాత్ స బ్రహ్మస్థేయ సంయుక్తో నరకం ప్రతిపద్యతే. ఇది ధర్మశాస్త్ర విషయం. ప్రమాణములంటే ఇలా తీసుకోవాలి. దీని భావం ఏంటంటే గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోకుండా మరొక దారిలో నేర్చుకోవాలని ప్రయత్నించినటువంటి వాడు గురుముఖత విద్య నేర్చుకోలేదు కనుక ఆ విద్య వాడికి ఫలించదు సరికదా, తర్వాత వాడు నరకానికి వెళ్తాడు. ఇది ఎలాగో చెప్తున్నాడు ఈ శ్లోకంలో. బ్రహ్మ యస్త్వననుజ్ఞాతం మధీయానాద్ అవాప్నుయాత్. దీని అర్థం ఏంటంటే గురువు దగ్గరకు వచ్చి నేర్చుకోకుండా ఎవరోనో వల్లిస్తూ ఉంటే అబ్జర్వ్ చేయడం, ఇంకోటి చదువుతూ గురువుగారు చెప్తుంటే ఇంకోటి చదువుకుంటున్నాడు, లేదా పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు, అది వీడు విన్నాడు, వీడిని జాగ్రత్తగా పట్టుకొచ్చి వీడు నేర్చేసుకుని వీడు గురువు అయిపోయాడు అనుకోండి. అలా నేర్చుకున్న విద్యలు చెల్లవు. దీన్ని బ్రహ్మస్థేయము అంటారు. దీనికి పాపం పేరేమిటి? బ్రహ్మస్థేయం. బ్రహ్మం అంటే జ్ఞానము, వేదము. దాన్ని దొంగిలించుట, వీడు విద్యాచోరుడు అవుతాడు. అది తెలుసుకోండి. చౌర్యం, విద్యాచౌర్యం అనే పాపాన్ని అక్కడ చెప్పారు. అది గురువు ముఖత నేర్చుకుంటే గురువు దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి నేను చెప్తాను కాదు, గురువు చెప్పిన నియమాలకు లోబడి శిక్షణ పొంది సంస్కారం పొంది నేర్చుకునుట. అది ఇప్పుడు అవి ఎక్కడున్నాయి? ఇతరికి తోచిన భావంతో బొమ్మ చేశాడు, ఏకాగ్రత పెట్టాడు. ఏకాగ్రతకు మహాసుగుణం చేత చాలా మెలకువలు నేర్చుకున్నాడు. ఏకాగ్రతకు అంత బలం ఉంటుందండి. అయితే ఏకాగ్రతను సుగుణం ఉన్నందుకు అది హ్యాట్స్ ఆఫ్ అంటే మెచ్చుకోవాలి. అదొక్కటి సరిపోతుందా? ఇది గమనించవలసిన అవసరం. ఏకాగ్రత ఒక్కటి ఉంటే సరిపోదు. విద్యకు కావాల్సిన ఇతర మర్యాదలు ఉన్నాయి. గురూపసదనం చాలా ప్రధానం, గురు శిక్షణ అవసరం. అది విద్యల మర్యాద. అవి లేకుండా తాను అతను ఎందు ఏకాగ్రత పెట్టి రకరకాల విద్యల మెలకువలు నేర్చుకుంటే ఆ విద్య పరిపూర్ణం ఎలా నిర్ధారణ చేస్తారు? ఇవన్నీ ఉంటాయి. అలాంటి వాడు నేను ద్రోణుడి శిష్యుని నేను ప్రయోగాలకు బయలుదేరిపోతే అపకీర్తి ఎవడికి? అప్పుడు దాన్ని సవరించవలసిన బాధ్యత ఎవరిది? ఆ బాధ్యతే చేశాడు ఇక్కడ ద్రోణుడు. ఇది గమనించవలసిన ప్రధానమైన అంశం. ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల వచ్చే ప్రమాదాలు ఏమిటో తెలుసు అతనికి. అందుకే స్పష్టంగా చెప్తున్నాడు. పైగా ఇది లోకాయ విద్య కాదు, ఎదురుగా టార్గెట్ పెట్టి దృష్టి అలా పెట్టి టపి అని కొట్టే విద్య కాదు. దీని పేరు ధనుర్వేదం. ఆ మాట మరువరాదు. మన సనాతన అంటికి వేదం తగిలించేస్తారండి అంటే
అది తెలిసిపోయేమో వాళ్ళ పుస్తకాన్ని కూడా రక్షణ వేదము అని పేరు పట్టుకు తిరుగుతున్నారు. వేదం పేరు తగిలిస్తే కానీ మాకు ఇక్కడ పుట్టగతులు ఉండవరు వాళ్ళకి తెలుసు, కానీ మేము అలా పెట్టలేదు వేదం అనే పేరు. గమనించండి, ఇక్కడ నిజంగా ఏ వేదానికి ఏ వేదం ఉపవేదమో చెప్పాం మనం. అది ఎలా ఉపవేదం అని తెలిస్తే, నీకు అసలు వేదం తెలిస్తే ఇది ఎలా ఉపవేదమో చెప్పచ్చు. నీకు స్టడీ ఎక్కడే చెప్తే అర్థం చేసుకునేటువంటి సంస్కారం ఎక్కడ, ఇది గమనించవలసింది. యజుర్వేదానికి ఉపవేదంగా ఉంది ధనుర్వేదం, సామవేదానికి గాంధర్వ వేదం, అలా మరొకదానికి ఆయుర్వేదం. వీడి వేద శబ్దం ఊరికే పెట్టలేదు, ఆ వేదానికి దానికి లింక్ ఉంది. అది తెలియాలంటే ఆ వేదం ఈ వేదం రెండూ తెలియాలి. మనకు అంత ఓపిక ఎక్కడ, ఒకటి చదివేటప్పటికే అయిపోతుంది, ఒకటి చదవగానే వెంటనే దాని ద్వారా ఎక్కడ సంపాదిద్దామా అని ఊరి మీద పడతాం. ఆ విద్య యొక్క పరిపూర్ణ దశను పొందే ప్రయత్నం చేయట్లేదు. ఆలోచించండి, ఎప్పుడైతే విద్య ధనం కోసమనే ఒక కాన్సెప్ట్ ప్రవేశించిందో అప్పుడు విద్యలు క్షీణించడం మొదలుపెట్టాయి. దీని మీద ఎంతైనా ఆలోచించుకోండి. అంతే కదా, ఒక ప్రొఫెషన్, ఒక బిజినెస్, దానికి అంత అవసరం అంత విద్య నేర్చుకుని ఆ సర్టిఫికేట్ పట్టుకుని బయలుదేరిపోవడం ప్రపంచం మీద. కానీ విద్య కోసమే అని నేర్చుకునేటువంటి కాలం ఋషుల కాలం. ఇంకా నేర్చుకున్నాం ఎందుకు, ఇంకా ఇంకా ఇంకా. కనుక అప్పుడు ఒక విద్యార్థిని అడిగితే ఇంకా చదువుతున్నావా అంటే అవును. ఎంతవరకు? ఋష్యత్వం వచ్చేవరకు అనేవారట. ఋష్యత్వం అంటే ఈ విద్యల వల్ల నాకు ఒక గొప్ప సత్యం భాషించాలి, ఆ సత్యం లోకాన్ని అందివ్వగలగాలి, అది ఋష్యత్వం అండి. ఇక్కడ దాన్ని మనం ఈ రీసెర్చ్ స్కాలర్స్ అని పేరు పెట్టి చేస్తున్నాం. విద్యను అంత స్టడీ చేస్తే ప్రపంచానికి పనికొచ్చే కొత్త ఆవిష్కారాలు వస్తాయి. అంత అధ్యయనం చేసిన వాడు ఆ శాస్త్రాన్ని ఈ శాస్త్రాన్ని పట్టుకుంటే దాని నుంచి ఇది ఎలా డిరైవ్డ్, ఎలా వచ్చిందో చెప్పగలరు మొత్తానికి. ఇలా ఉంటే విద్య లక్షణములు. ఇప్పుడు ఆలోచిస్తే ద్రోణుడి దాకా ఎందుకు మనమే చెప్తాం ఇది విద్యగా అంగీకరించకూడదు అని. విద్యగా ఎలా అంగీకరిస్తాం? కొన్ని నేర్పరితనాలు నేర్చుకున్న తర్వాత. ఇక్కడ ఇది అర్థం కావడం కోసం అరణ్య పర్వంలో ఉపాఖ్యానం ఉంది. అరే అసలు కదే ఇప్పటికీ పూర్తి కాలేదు, ఈ పర్వం ఎంత అయితే మిగిలిన పర్వాలు ఎంత అని మీ లెక్కలు మీరు వేసుకుంటున్నారు, నా లెక్క నాకుంది. అలాంటప్పుడు ఇలాగ ఎందుకంటే ఎలాగో అక్కడ దాకా ఉపాఖ్యానం ఎలాగో చెప్పుకోం కనుక ఆఖ్యానాన్ని వ్యాఖ్యానించడానికి ఉపాఖ్యానం ఇది తెలుసుకోండి. చాలు ఉపాఖ్యానం ఎందుకు పెట్టేటంటే నీ ఆఖ్యానం అర్థం కావడానికి. ఇక్కడ గురుభక్తి అర్థం కావడానికి కోసం ముందున్న ఉపాఖ్యానాలు పనికొచ్చేయలేదా? అసలు ప్రారంభమే గురువు విద్యతో ప్రారంభించాడు భారతం. ఇప్పుడు మళ్ళీ యవక్రీతుడి వృత్తాంతం, యవక్రీతోపాఖ్యానం అంటారు. ఇతడు మహర్షి, ఇతడు కూడా భరద్వాజ మహర్షి పుత్రుడు అన్నారు. ఏ భరద్వాజుడు మళ్ళీ భరద్వాజుడు ఆ భరద్వాజుడు రీసెర్చ్ వద్దు కానీ మహర్షి పుత్రుడు. ఆయనకి పెదనాన్న బాబాయ్ వరుసలో ఏ ఋషులు కూడా ఉన్నారు. రైభ్యుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆ రైభ్యునికి ఇద్దరు పుత్రులు అర్వావసువు పరావసువు. రైభ్యుడు విద్య చక్కగా నేర్పుతూ ఉంటే అర్వావసువు పరావసువు మొదలైన వాళ్ళు చక్కగా నేర్చుకున్నారు. ఎందరో విద్యార్థులు. ఇతనికి ఏంటంటే వీళ్ళందరినీ మించిపోవాలని చాలా కోరిక. విద్యలో నెంబర్ 1 అయిపోవాలి, దాని పక్కదారులు ఏమైనా చూడాలి. విద్యకు పక్కదారులు ఉంటాయండి, అది కూడా ఈ కథలో తెలుసుకోవాల్సింది. కానీ విద్యాభ్యాసం చేయకుండా నాకు విద్య అంత వచ్చేయాలి, దానికి ఏం చేయాలి? తపస్సుతో మంత్రాలతో మిరాకిల్స్ సాధించడం ఉంటాయి చూసారా, అలా ఏదైనా చేయగలమా అని తపస్సు చేశాడు. పైగా ఎలాగూ చదువకయును నాకు సర్వవేదంబులు సర్వశాస్త్రంబులును సంభవిల్లవలయు అని తలంచి వదలక నిష్ఠతో నుగ్రతపము చేయుచున్నవాడా. బాగా తపస్సు చేసేట్టు, చదవకుండానే విద్యలు వచ్చేయాలి. నీకు అది తెలుసుకోవాలి. అంటే తపస్సు చేయొచ్చు, జపాలు చేయొచ్చు, కానీ నువ్వు చేయవలసినటువంటి సాధన చేసేటప్పుడు అవి నీకు సహకరించి అందులో ముందుకు వెళ్ళేటట్టు చేస్తాయి. కానీ ఇది విడిచిపెట్టేసి అదే వాటితోనే దాన్ని సాధించేయాలి అనుకోకూడదన్న పాఠం కూడా ఇందులో చెప్తున్నాడు. అలాంటి తపస్సు చేస్తుంటే ఒకరోజు ఆయన తపోభూమి దగ్గర స్నానానికి వెళుతున్నప్పుడు నది దగ్గర ఒక ఆయన కూర్చున్నట్ట. కూర్చుని ఇసుక తీసి నదిలో వేస్తున్నాడు. ఈయన చూసాడు యవక్రీతుడు. ఏంట్రా బాబు ఇక్కడ ఇసుక తీసి దాంట్లో వేసిన పిచ్చి పని నాకు కనబడుతుంది అంటే, అవునా పిచ్చి పని అంటావా అన్నాడు. ఎందుకు అలా చేస్తున్నావు చెప్పు, ఇసుక ఎందుకు వేస్తున్నావు అన్నాడు. దీనికి వంతెన కడదాం అనుకుంటున్నాను నదికి, అందుకే ఇసుక వేసి వేసి వంతెన కడదా అని. పిచ్చా ఏంటి నీకు, ఇసుక వేస్తూ వేస్తూ ఎంతకాలానికి వంతెన కడతాను, అది అసాధ్యం అన్నాడు. నువ్వు తపస్సు చేస్తూ విద్యలు ఎంతకాలానికి సంపాదిస్తావు, అది ఇలాంటిది అన్నాడు. ఓహో నాకు పాఠం చెప్పడానికి వచ్చావా, ఎందుకంటే తమరెవరంటే నన్ను ఇంద్రుడు అంటారు అన్నాడు. ఇక్కడ పైగా నాకు కనబడి చెప్పండి, ఇతడు తపస్సు చేసావుగా అందుకే కనబడ్డాను అన్నట్టు. కానీ బుద్ధి చెప్పాలిగా, చెప్పాను నీకన్నాడు. తప్పు సుమా, గురుముఖమున బడయక దుష్కర తపమున చేసి బడయగాబడి విద్యల్ పరమార్థమునందింపవు మదమును మత్సరమును కావించు ఎట్టి సాధులకైనన్. ఇలా నేర్చుకున్న అడ్డదారుల్లో విద్యలు నేర్చుకుంటే
అది విద్య వల్ల కావలసిన సంస్కారాలు ఇవ్వదు సరికదా, మదాన్ని మాత్సర్యాన్ని పెంచితే పతనమైపోతావు. అందుకే విద్యకి సంస్కారం. ఇది మరి పెద్దవాళ్ళు మాట అనేవాడు, చదువు సంస్కారం అని. ఇప్పుడు రెండోది పోయిందిలేండి, అది చూపిస్తున్నాడు ఇక్కడ. మదమును మాత్సర్యమును పెంచా, రెండు పెరిగితే ఏమవుతే ప్రమాదకరమైపోతావు సుమా అని చెప్పాడు. వీడు అలాగే తయారయ్యాడు. ఆఖరికి ఆ రైభ్యుని పుత్రుల్ని ఎలాగైనా మట్టు పెట్టాలని ప్రయత్నించాడు. అంటే వాళ్ళకంటే గొప్పవాళ్ళు అవ్వాలనుకున్నప్పుడు ఇప్పుడు గొప్పవాడు ఉన్నవాడు తీసేస్తే వీడు గొప్పవాడు అవుతాడు కదా. ఇలాంటి బుద్ధులన్నీ పుడతాయండి. అంటే పని చెయ్యకుండా ఫలితం సాధించాలనుకుంటే ఇలాంటి దుర్బుద్ధులు పుట్టే ప్రమాదం ఉంది. పక్కతో వాళ్ళ నుంచి డిగ్రీ తెచ్చేసుకుంటే నేను డాక్టర్ని అయిపోవచ్చు, అందరూ ప్రాణాలు తీసేయవచ్చు. తర్వాత పాయింట్ కనుక అలాగా సంపాదించాలంటే పక్కతో వాళ్ళకి. అందుకే ఫలితం మీద దృష్టి పెట్టకుండా కర్మ మీదే దృష్టి పెడితే పరిపూర్ణత వస్తుందని కృష్ణుడు చెప్పింది. అదే అర్థం. ఫలితం మీదే పెడితే నువ్వు ఎలాగోలా ఫలితం సాధించాలనుకుంటావు, నువ్వు కర్మ మీదే పెడితే దాని పెర్ఫెక్షన్ చూస్తావు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎంత గొప్ప మాట్లాడి, ఎన్ని లోతులు విద్యకుంటాయా. ఇప్పుడు విద్యా వ్యవస్థలు లేవు గనక అప్పుడు విద్యా వ్యవస్థలో ఉండడానికి అవకాశం లేదు నువ్వు అంటావు. ఇప్పుడు లేవు నొప్పుకుంటా కానీ గొప్ప విద్యా వ్యవస్థ యుగాల క్రితమే నా దేశం ఆవిష్కరించింది. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఇక్కడ కనబడుతున్న కోణములు ఇవన్నీ కూడా ఇంత చక్కగా చెప్పాడు. గురుముఖమున బడయక దుష్కర తపమున చేసి బడయగా బడి విద్యల్ మదమును మాత్సర్యమును కావించు ఎట్టి సాధులకైనన్. ఎంత చక్కటి విషయం అది. పైగా ఇలా అనుకున్నటువంటి వాడు ఒకసారి రభ్యుడి కోడల విషయంలో అనుచితంగా ప్రవర్తించాడు. వదిన అవుతుంది బంధువర్గంలో ప్రకారం చూస్తాయి. కాముకుడికి ఏ దృష్టి ఉంటుంది, పైగా ఈ మార్గంలో ఉన్నాడు కనుక అహంకారం కూడా వస్తాయి. సరైన సంస్కారం లేకుండా విద్య లేకుండా కేవలం తపములు మంత్రతంత్రాలు చేస్తే వచ్చే ఒక అహంకారం, అది ప్రమాదకారి. అది వచ్చింది, దాంతో అనుచితంగా ప్రవర్తించాడు. అప్పుడు ఆమె వెళ్ళి రభ్యుడికి తెలియజేసింది. ఇదేమిట్రా బాబు అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళ తపశ్శక్తిలోంచి ఉద్భవించిన ఒక మూర్తి ఇతన్ని సంహరించడానికి వెనకబడ్డాడు. ఇతడు పారిపోతూ ఇలా వస్తూ ఒకచోట దాక్కున్నాడు. మంత్రములు తంత్రములు వచ్చు కదా, మొత్తానికి దెబ్బ కొట్టాడు, ఇతను పోయాడు. చిత్రం ఏంటంటే రభ్యుని కొడుకుల్లో పరావసవు అనేటువంటి వాడు జాలి కలిగి దేవతలను ప్రార్థించి తిరిగి బ్రతికించేటండి. అప్పుడు ఆ దేవతలతో అడుగుతున్నాడు వీడు, ఇంకా పోలేచున్నాడు వాసన. ఎవడు యవక్రీతుడు, నాకంటే రభ్యునికి అధిక శక్తి అయిన తెరగెట్టులనినా. నాకంటే ఆ రభ్యుడికి ఏంటయ్యా అధిక తపస్సు, ఎప్పుడు కూర్చు చదువుకోవడం అధ్యయనం చేయడం. నేను ఆ మంత్రం తంత్రం తపస్సు ఎన్ని చేశాను అన్నాడు. అప్పుడు దేవతలందరూ కలిపి చెప్పిన మాట అంటే, గురు శుశ్రూష యొనర్చుచు పరమ క్లేశమున చేసి పడసిన విద్యల్ స్ఫురించుగాక. మంచి మాట చెప్పాడు. గురు శుశ్రూష చేస్తూ గురువు దగ్గర నేర్చుకోవడం అనే కష్టం, శ్రమ పడి విద్యలు నేర్చుకుంటే వాడికి ఆ విద్యల్లో రహస్యాలు స్ఫురిస్తాయి. గురుముఖ విరహితముగా బడసిన విద్యలు వెలయునయందున్ నీవు గురుముఖంబున బడయక ఎండు విధంబున పర్యటన చేసి నీ అధ్యయన శృతంబులు నిర్వీర్యంబులయ్యే. ఇది చెప్పాడు ఇక్కడ. గురుముఖత పద్ధతిగా పోవడం వల్ల నువ్వు ఇలా జరిగేది సుమా అని చెప్పారు. ఇప్పుడు దీన్ని బట్టి ఏకలవ్యుడు కథ ఏ విధంగా జరిగిందో ఇప్పుడు తెలిసిపోయింది కదా, గమనించవలసిన అంశం. కనుక శాస్త్రం ఏం చెప్తుంది, అలాగా ఎక్కడో అలా విని గురువుల దగ్గర నుంచి లాగేసుకొచ్చి నువ్వు ఏకాగ్రత సాధన చేస్తే బ్రహ్మస్థేయం అనే పాపం వస్తుంది. ఆ పాపని ఎలా శిక్షించాలో అలా శిక్షించాడు ఈయనది. ఇంకొక విషయం, ఇతడు ఎవడు, నైషాదుడు కదా, కానీ ఇతడు కృష్ణుని మేనత్త కొడుకుల్లో ఒకడు. ఇది కొంచెం రహస్యమే, హరివంశంలో కనబడుతుంది. హరివంశం కూడా మహాభారతంలో కిల భాగం కనుక అది ప్రమాణమైన వ్యాసుల వారు చెప్పారు, అదే చెప్తున్నాం. కృష్ణునికి 5 మేనత్తలు ఉన్నారు. ఒక ఆమె శృతకీర్తి, ఆమె భర్త కరూష దేశపు రాజు, ఆయన పేరు వృద్ధ శర్మ అంటారు. వాళ్ళ పుత్రుడు దంతవక్తుడు, అతడు ఒక మేనత్త కొడుకు దంతవక్తుడు. ఎవరి చేతిలో పోయాడో తెలుసు కదా. తర్వాత శృతదేవ అని మరొక మేనత్త, ఆమె భర్త కేకయ్య రాజు, అతని పుత్రుడు ఏకలవ్యుడు. కర్ణుడు ఎలాగైతే సూతుడిగా అయ్యాడో ఇతను నిషాదుడుగా కూడా తర్వాత అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్తుంది. ఇది క్రమంగా హిరణ్య ధర్ముని చేత పెంచబడి ఆ విధంగా అయ్యాడని చెప్పారు. అలాగే శృతస్రవ 3వ మేనత్త, ఆమె భర్త దమఘోషుడు చేదిరాజు, వాళ్ళ పుత్రుడు శిశుపాలుడు. 4వది పృథ కుంతీదేవి, ఆమె భర్త పాండురాజు, ఆ మేనల్లుళ్ళు పాండవులు. రాజాధిదేవి అవంతి రాజ్యాధిపతి జయత్సేనుడు రాజాధిదేవికి భర్త, వాళ్ళ పుత్రులు విందాను విందులు. ఇందులో పాండవులు చేరదీసినటువంటి వాళ్ళు
వాళ్ళు మేనత్త పిల్లలు కనుక బావలు బావమరుదులు వరుస, అదే మేనత్త పిల్లలు వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ కూడా అసురాంశ. ఏకలవ్యుడు వీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్తూ శిశుపాలుడు దంతవక్తులు ఎవరో చెప్పుకున్నారు, హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు. మిగిలిన వాళ్ళ గురించి చెప్తూ ఒక్కసారి అంశావతరణ పర్వంలో ఏం చెప్పారో తెలుసుకోవాలి. గణాత్ క్రోధవశాదేశ ఏకలవ్య, 33 క్రోధవశ గణములను రాక్షస గణములు ఉన్నాయి, అందులోంచి వచ్చినవాడు ఏకలవ్యుడు. కానీ ఇది ఎవడంశ? రాక్షంశ. ద్రోణుడు దేవతాంశ. ఎవరిని ఎటు విభాగాలు అటు చేశాడు. ఎందుకు జరిగిందంటే రాక్షసాంశలు వచ్చి లోకాన్ని కలవరపెడుతున్నాయి కనుక దేవతాంశలు దిగి వచ్చారు. ఆ దేవతాంశలు దిగి వచ్చినప్పుడు వాళ్ళ పనే రాక్షసాంశాలని పరిమార్చడం. ఆ పరిమార్చే దశలో ఏకలవ్యుడు పరిమార్చబడ్డాట. ఎవరి చేత? అతను భవిష్యత్తు ఏమైందో తెలుసుకోవాలి కదా. అయిపోయింది. చాలా జాగ్రత్తగా ఉంటాడు మన వ్యాసుల వారు. ఎక్కడ డ్రాప్ చేయడు ఈ క్యారెక్టర్ని, మరి ఎక్కడ పట్టుకోవాలి అక్కడ పట్టుకుంటాడు. ఆ అల్లిక ఆయనకు తెలిసినట్టు మరెవరికీ తెలియదండి. ఇక్కడ ద్రోణపర్వంలోకి వెళ్ళాలి. ద్రోణపర్వంలో అర్జునుడితో కృష్ణుడు మాట్లాడుతూ చెప్పిన మాటలు తీసుకోవాలి. జరాసంధశ్చేది రాజో నైషాదిశ్చ మహాబల యదిశుర్నహతాపూర్వం ఇదానీంశుర్భయంకరాహ. నేను అప్పట్లోనే జరాసంధుడిని చంపాను, ఇంకా కొందరిని చంపేలే నేను. వాళ్ళు ఎవరంటే శిశుపాలుడు, కాలయవనుడు, నరకాసురుడు, ఏకలవ్యుడు. వీళ్ళందరినీ నేను అప్పుడు సంహరించాను. ఒకవేళ వాళ్ళు కానీ యుద్ధ సమయానికి ఉండుంటే ఇంకా కౌరవుల్ని ఎవరూ జయించలేరు. కౌరవులను ఎందుకన్నా అంటే వాళ్ళ లక్షణాలు బట్టి వీళ్ళు కౌరవ పక్షమే చేరుతారు. దుర్యోధనుడికి చక్కటి వాసనలు ఒకటైనప్పుడు ఆకర్షింపబడతారు. కానీ దుర్యోధనుడికి వైపే వెళ్తారు వీళ్ళందరూ, సందేహం లేదు. ఏదో దుర్యోధనస్థాన్ అవశ్యం వృణయాద్రథ సత్తమాన్. దుర్యోధనుడు తప్పకుండా వాళ్ళనే తీసుకుంటాడు తమ దగ్గరికి. నాకు అది తెలుసు. అప్పుడు యుద్ధం ఇంకా భీకరంగా మారిపోయి లోకానికి ప్రమాదకరంగా జరగవలసింది. నా దృష్టి ఎప్పుడు లోకరక్షణ మీద ఉంటుంది కదా, వీళ్ళ మీద వాళ్ళ మీద కాదు. అందుకని నేనేం చేశానంటే త్వద్ యథార్థంచ, నీకు హితం కలిగించడానికి అంటే అర్జునాదులకి హితం కలిగించడానికి నైషాది రంగుష్ఠేన వియోజిత. ఆ నైషాది ఆయన ఏకలవ్యుడికి బొటన వెళ్ళకుండా చేశాను. అంటే ఎవరు చేశాడు ఇప్పుడు? కృష్ణుడా ద్రోణాచార్యుడా? చేశాను అంటున్నాడు ఇక్కడ. ఎలాగూ ద్రోణైనాచార్యకం కృత్వా ఛద్మనా సత్య విక్రమ సబద్ధంగుళిత్రాయణ నైషాది దృఢ విక్రమ. ఆ ద్రోణుడికి ఆ బుద్ధి పుట్టేటట్టు చేసింది ఈశ్వర ప్రణాళిక. అది మొత్తం భారతం అంటే ఒక డివైన్ నెట్వర్క్, మర్చిపోవద్దు. ఒక దివ్య ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగం ప్రేరకుడెవడు? ఆయనే చెప్పాడు, తన నోటితో చెప్పాడు, కాలోస్మి లోక క్షయకృత ప్రవృద్ధ. కాలరూపుణ్ణి అయిన వాడిని నేను. ఇంకా కృష్ణుడు రాలేదని ఎవరన్నారండి? ఆయన రావడం వల్లే ద్రోణుడి పని చేశాడని చెప్పాడు. ఇప్పుడు ఆయన అయ్యాక ఆయన లేకుండా ఇవన్నీ ఉంటాయా? కాలస్వరూపుడు. కాలం అంటే ఎప్పుడు ఎక్కడ ఎవడికి ఏది ఎలా ఇవ్వాలో నిర్ణయించేది కాలం. అది ఈశ్వర స్వరూపం. అదే కృష్ణ పరమాత్మ, మరొకటి కాదు. ఇక్కడ అదే పని చేశాడు ఆయన. సరిగ్గా ఆయన తన నోటితో చెప్తాడు, ద్రోణేన ఆచార్యకం కృత్వా ఛద్మనా. అలా చేయడం జరిగిందయ్యా నైషాదిని. అంతేకాదు జరాసంధుడితో మాకు యుద్ధం జరిగినప్పుడు కొట్టాం కదా, 17 సార్లు కొట్టారు. జరాసంధుడితో యుద్ధం జరిగినప్పుడు ప్రతిసారి కొంతమంది గుంపును వేసుకొచ్చేవాడు ఆయన. ఆ గుంపులో ఏకలవ్యుడు వచ్చి నా చేత సంహరింపబడ్డాడు. అంటే కృష్ణ పరమాత్మకి వాళ్ళకి జరిగిన యుద్ధంలో ఏకలవ్యుడు ఎగిరిపోయాడు. దంతవక్తుడు అంతకు ముందే పోయాడు. అదేవిధంగా శిశుపాలుడు, అదేవిధంగా నరక, కాలయవన, జరాసంధ ఇత్యాదులందరూ. ఇది ప్రణాళిక. కానీ కృష్ణుడు ప్రణాళిక కురుక్షేత్రం దగ్గర వేయలేదు, మొదటి నుండి వేసుకొచ్చాడు. నువ్వు అవతరించింది దేనికి? ఈ భూదేవి, ఆ బ్రహ్మదేవుడు, దేవతలు ప్రార్థన చేసిన విషయం మర్చిపోకూడదు. వస్తున్నాను అన్నాడు. ఇక్కడ దేవతలు ముందు వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళి నిర్మూలించడానికి? కానీ దేవతాంశాలు ఆ పనిలో ఉంటాయి, వాళ్ళని ఈయన ప్రేరేపిస్తాడు. ఇది భారతంలో ప్రధానమైన అంశం. ఇక్కడ తెలుసుకోవాల్సింది ముందే చెప్తున్నాం. ఎవడో ఒక బయలుదేరాడు అణుక్షిపణులు తయారు చేసేటువంటి ఆఫీస్కి. నాకు నేర్పుతారా అన్నాడు. ఇక్కడ నేర్పేస్తారండి? నీకేం అనుభవం? నేను పెట్టాలను కొట్టేవాడిని, జంతువులు కొట్టేవాడిని, నేర్పేస్తారా? లేదు కదా. ఎందుకు? అణుక్షిపణలు ఒకటి మీద వేయడానికి ప్రయోగించేది కాదు, దేశక్షేమం కోసం. కనుక దేశం అంటే ఏంటో తెలియాలి, ఇతర దేశాలంటే ఏమిటో తెలియాలి, వాళ్ళకున్న ఆయుధ బలం ఏంటో తెలియాలి, నీకున్న ఆయుధ బలం ఏంటో తెలియాలి. కానీ న్యూక్లియర్ సైన్స్ నేర్పితే సరిపోదు, దానికి వేరే శిక్షణ కావాలి. అవునా లేదా? అప్పుడు ఏం చేస్తారు? యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని పంపించేస్తారా లేదా? ఇప్పటి పద్ధతుల ప్రకారం ఎలా పంపుతారో అప్పటి ప్రకారం అలా పంపారు. అది పాలన కోసం.
ఇది తెలియక ఇది పట్టి లాగి కుల వివక్ష కింద తీసుకొని ఉదాత్తమైన ఎన్నో 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 గొప్ప అంశాలు చెప్తున్నటువంటి సనాతన ధర్మ గ్రంథాల్లో ఇలాంటి అంశాలని కెలికి వికృతం చేసి మొత్తం ధర్మంలోనూ గొప్ప విషయాలు తెలియకుండా చేస్తున్నారు. తెలుసుకోండి. కొన్ని ఈ కాలానికి అనుగుణమైనవి లేకపోవచ్చు మన గ్రంథాల్లో, కానీ ఈ కాలానికి ఏ కాలానికైనా పనికొచ్చే అంశాల పాళ్లే ఎక్కువ మన గ్రంథాల్లో. నీకు నచ్చక అన్వయించక కొన్ని తీసుకోకపోయినా నువ్వు నచ్చి అన్వయించుకుని బాగుపడే అవకాశం ఇచ్చే విషయములే సనాతన ధర్మ గ్రంథాల్లో ఎక్కువ ఉంటాయి. ఇది తెలుసుకుని పరిశీలించాలి. ఏకలవిడికి ఇంత సమయం అయితే ఎలా అంటే ఏం చేస్తాం పాము. సరే, ఈ విధంగా అక్కడితో ఆపేశాడు. వ్యాసుడు మాత్రం ఎంత చెప్పాలని చెప్పాడు. మన యవక్రీతుని సాయం తీసుకొచ్చుకున్నాం. విషయం బోధపడింది ఇక్కడ. మొత్తానికి దుర్యోధనుడు భీముడు వీళ్ళిద్దరూ ద్రోణునికి ప్రీతి శిష్యులయ్యారట. ఎలాగో గదా విద్యలో అన్నాడు ఇక్కడ. ఆ విద్యలో వాళ్ళిద్దరంటే చాలా ఇష్టం కలిగింది. కానీ వాళ్ళిద్దరికీ ఎప్పుడు ఒకరి మీద ఒక క్రోధం. వాళ్ళు పుట్టకే అది ఏం చేస్తాం, క్రోధం ఉండేది. యుధిష్ఠిరుడు రథంపై నిలిచి యుద్ధం చేయడంలో నేర్పడతనం పొందాడు. అంటే అందరూ అన్ని విద్యలు నేర్చిన ఒక్కొక్కరు ఒక స్పెషాలిటీ. యుధిష్ఠిరుడు రథంపై నిల్చుని యుద్ధం చేయడంలో నేర్పడతనాన్ని పొందగలిగాడు. ధనంజయుడు ఈ విద్యలన్నింటిలో గొప్పతనాన్ని పొందాడు. అది చెప్పాడు ఆయన గురించి ప్రత్యేకించి. ఎలాగంటే ప్రథిత సాగరాంతాయాం రథయూధపయూధప, మొత్తం సాగరాంతం వరకు సముద్ర పర్యంతం ఉన్న భూమండలంలో రథశ్రేష్ఠుల్లోనూ ఇతర యుద్ధాల్లోనూ కూడా గొప్పవాడుగా అర్జునుడికి కీర్తి పొందాడు. ఎందుకంటే బుద్ధి యోగ బలోత్సాహై సర్వాస్త్రేషు చ నిశ్చిత. పిల్లలకి విద్యార్థులకి పాఠాలు చెప్పినప్పుడు చెప్పవలసిన అంశములండి. ఒకటి బుద్ధి, రెండవది బుద్ధి అంటే ఒక విషయాన్ని బోధపరుచుకునే శక్తి బుద్ధి. త్వం బుద్ధిర్బోధ లక్షణ. ఒక విషయాన్ని చెప్పినప్పుడు అర్థం చేసుకునే శక్తి పేరు బుద్ధి. రెండవది ఉపాయం, ఏకాగ్రత. ఈ రెండిటికి శబ్దం యోగం. తర్వాత బలం, ఉత్సాహం. ఇవి ఉండడం చేత అతడు కోవిదుడయ్యాడు అన్నారంటే బుద్ధి యోగ బల ఉత్సాహముల చేత ఒక విద్యలో గొప్పతనాన్ని మనం పొందవచ్చు. పైగా ఇతడు గొప్పతనం చేత గురువు అనురాగాన్ని చూపిస్తున్నాడు. అది తోడే ఇంకా ఉత్కృష్టుడయ్యాడు. తుల్యే శస్త్రోపదేశేషు సౌష్ఠవేన చ వీర్యవాన్. అస్త్ర విద్యోపదేశంలో అందరూ సమానమైనప్పటికీ కూడా అర్జునుడి ప్రత్యేకత వేరు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ నుంచి బాగా గమనించుకోవాల్సిన అంశం, బాధపడిపోతున్నవాడు ఒకడు ఉన్నాడు. భీమసేనుడి బలాన్ని చూస్తూ అర్జునుడి యొక్క విద్యను చూస్తూ లోపల తెగ ఉడికిపోతూ కళ్ళు మూసుకున్నాను ఆయన ఉన్నాడు అన్నాడు ఇక్కడ. ప్రాణాధికం భీమసేనం కృత విద్యం ధనంజయం ధార్తరాష్ట్ర దురాత్మానః నామృష్యంత పరస్పరం. అసలు మూల విద్యలోకి వెళ్ళిపోతున్నాం. భీమసేనుడు చూస్తే బలంలో గొప్పవాడు, అర్జునుడు అస్త్ర విద్యలో గొప్పవాడు అని అటు ధృతరాష్ట్రుడు కానీ ఇటు ధార్తరాష్ట్రుడు కానీ సహించలేకపోయారు. వాళ్ళలో అసూయ పెరిగిపోయింది. ఇది చెప్తున్నారు ఇక్కడ. క్రమంగా ద్రోణుడు ఏమనుకున్నాడంటే వీళ్ళందరినీ ఒక చోట పెట్టి ఒక విద్యని ప్రదర్శింపజేయాలని నిర్ణయించుకున్నాడు. ఎవరు? రాజకుమారులు. అందరిని రాజకుమారుడు, తన దగ్గర విద్య నేర్చుకున్న వారిలో రాజపుత్రుడు. ఎందుకంటే వీళ్ళు విద్య ఎలా నేర్చుకున్నారు, ఎంతవరకు నేర్చుకున్నారని ఒక ఆసక్తి భీష్మాదులకు ఉంటుంది కదా. అందుకు వీళ్ళు ఎలా నేర్చుకున్నారో చూపించారు. కానీ ఈ లోపల దానికి తగ్గ యోగ్యులను తయారు చేయాలి కదా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూస్తున్నాడు. విద్యలన్నీ వచ్చినట్లే. ప్రత్యేకతలు తెలుసుకోవడం కోసం ఏం చేశాడంటే ఒక మంచి ఏర్పాటు చేశారు ద్రోణాచార్యులు. ఒక చెట్టు మీద ఒక కృత్రిమ పక్షిని ఏర్పాటు చేశాడు. ఆ కృత్రిమ పక్షి కూడాను పెద్ద గద్ద. దాన్ని ఏర్పాటు చేసి నేను చూపించిన పక్షి తలను కొట్టాలి ఒక్క బాణంతో. ఎవడు కొట్టగలడో పరిశీలిద్దాం. నేను ఒక్కొక్కరిని పిలుస్తాను, ఒకరి తర్వాత ఒకరు రావాలి అని చెప్పగానే అలాగన్నారు. ముందు పెద్ద ఆయన యుధిష్ఠిరుడు అందరికంటే. ఆయన పిలిచాడు. ఇదిగో చూసావా అన్నాడు. అని చెప్పినట్టు జాగ్రత్తగా గమనిస్తున్నాడు. నీకేం కనబడుతోంది? చెట్టుపై గద్ద కనబడుతోంది కదా. కనబడుతుంది, బాగుంది. ఇంకా ఏం కనబడుతున్నాయి? నేను కనబడుతున్నానా? అన్నదమ్ములు కనబడుతున్నారా? ఈ చుట్టూ చెట్టు అన్నీ కనబడుతుంటే అన్నీ కనబడుతున్నాయని. బాణం అక్కడ వదిలేసి బయటికి రా అన్నాడు. ఇక్కడ నువ్వు అనర్హుడివి. ఇంకా అందరిని పిలిచి అందరికీ అదే అడుగుతున్నాడు. నీకు ఇంకేం కనబడుతున్నాయో చెప్పు. నేను కనబడుతున్నానా? అన్నదమ్ములు కనబడుతున్నారా అనగానే అందరిని పంపించాడు. తర్వాత అర్జునుడు వచ్చాడు. అర్జునుడిని అంటే ఇదేమిటంటే అర్జునుడికి ఏదో ప్రత్యేక పక్షపాతం చూపిస్తున్నాడు నేతలు అనుకోవడానికి అవకాశం లేకుండా చేసే పని ఇక్కడ.
వాళ్ళే ఒప్పుకోవాలి ఎందుకు చేశాడు. అది విద్య నేర్పే గురువు చూపించే ఒక మెలకువ. అది అర్జునుడి చివరికి పెట్టాడు ఆయన. అర్జునుడు వచ్చాడు, మిగిలిన వాళ్ళకి పాఠం నేర్పడానికి అర్జునుడికి చివరి చెప్పారు. అందరూ ఒకేలాగా ఉన్నారు. ఈయన చూపించి ఇప్పుడు ఏం గమనిస్తున్నావు? పక్షి కనబడుతుందా? కనబడుతుంది. ఆ గద్దతో పాటు నన్ను చెట్టుని చూస్తున్నావా? లేదు, గద్దను మాత్రమే చూస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఎలా ఉందంటే గద్ద ఎంత పెద్ద ఉందంటే అది కూడా నాకు తెలియదు, దాని తల మాత్రమే కనబడుతుంది అన్నాడు. ఇక్కడ శభాష్ నాయన కొట్టన్నాడు. ఒక్క బాణంతో దాని తల మాత్రమే తెగేటట్టు కొట్టాడు. అంటే లక్ష్యంపై, దీని లక్ష్య శుద్ధి అంటారు. లక్ష్యంపై అంత దృష్టిని ఏకాగ్రపరచడం అనేటువంటిది ఇన్ని విద్యలకి అది ప్రధానం. అది ఈయన దగ్గర ఉండడంతో చాలా సంతోషించాడు. ఒకసారి ద్రోణుడు స్నానానికి నదికి వెళ్ళినప్పుడు, గంగా నదికి వెళ్ళినప్పుడు, అక్కడ గంగా నది అనే చెప్పాడు, గంగా నదికి వెళ్ళినప్పుడు మొసలు పట్టుకుంది ఆయన్ని. ఎవరు రక్షిస్తారు ఈ మొసల నుంచి అని భయపడిపోయారు మిగిలిన వాళ్ళందరూ. అంతమంది శిష్యులు ఉన్నారండి, అయ్యో గురువు గారికి ఆపద, గుండెలు బాదుకుంటున్నారు. ఒక్కడు ముందుకు రాలేకపోతున్నాడు, ఎందుకంటే ఎలా రక్షించాలో తెలియట్లేదు. అర్జునుడు వచ్చి ఎలా లెక్క కట్టాడు కానీ 5 బాణాలు ఒకేసారి ప్రయోగించి ఎక్కడ తగిలితే మొసలి మరణిస్తుందని నీటిలో ఉన్న మొసలను అంచనా వేసి 5 బాణాలు వేశాడు. అవి వివిధ దిక్కులను చుచ్చు కొట్టింది మొసల్ని. మొసలి దెబ్బతింది. క్షేమంగా ద్రోణుడు బయటకు వచ్చి శభాష్ నాయన అని సర్వోత్తమ శిష్యుడితడు అని ప్రకటించేట. విశిష్ట సర్వశిష్యేభ్య, ఇలాంటి వాడు అర్జునుడు. ఆయన గురించి ఇలా చెప్పారు అని ఒకసారి ఏకాంతంగా పిలిచి, నీకు మాత్రం ఇస్తున్నాను చూడు, ఈ అస్త్రం నీకే, యుధిష్ఠిరుడికి ఇవ్వలేదు, భీమసేనుడికి లేదు, ఈయనకే ఇస్తున్నాడు. అంటే ఇక్కడ మరి కుల ప్రసక్తి లేదు, విద్యలో ఆధిక్యమే, గొప్పతనము, ఆసక్తి, శ్రద్ధ, యోగ్యత ఇన్ని గమనిస్తూ గృహాణేదం మహాబాహో విశిష్టం అతి దుర్ధరం అస్త్రం బ్రహ్మశిరో నామ సప్రయోగ నివర్తనం. దీని ప్రయోగ ఉపసంహారాలతో చేస్తున్నాను. అసలు దీన్ని ధారణ చేయడం కూడా కష్టం. విశిష్టం అతి దుర్ధరం, అలాంటిది ఈ విద్యను జాగ్రత్తగా గ్రహించు. అదే సమయంలో ఇది మనుష్యుల మీద ఎప్పుడు పెడితప్పుడు ప్రయోగించకూడదు, అల్ప తేజస్కులపై ప్రయోగించకూడదు. మనస్సుని, ఇంద్రియాలను నిగ్రహించుకుని మంత్రాన్ని ధారణ చేయాలి, సాధన చేయాలి నువ్వు అని చెప్తే కృతాంజలి నమస్కారం చేసి తప్పకుండా అలాగే స్వీకరిస్తానన్నాడు. అర్జునుడు ద్రోణాచార్య నుంచి బ్రహ్మశిరో నామక అస్త్రాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు పెద్దవాళ్ళ ముచ్చట తీర్చుకోవాలని చెప్పి విద్యలన్నీ నేర్చుకున్న పిల్లల యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక ప్రదర్శనని ఏర్పాటు చేయాలి అని నిర్ణయించుకున్నారు. వెంటనే ధృతరాష్ట్రుడు విదురుడికి పిలిచి ఆ ఏర్పాట్లన్నీ చూడవయ్యా అని ఉత్సాహంగా అన్నాడు. ఎప్పుడు ధృతరాష్ట్రుడికి రాజకార్యాల్లో ఏమైనా ముందుకొచ్చేసేవాడు విదురుడండి. ఆయన గౌరవం అంత ఇచ్చారు, ఆయన అన్నీ చూసుకుంటాడు. ఆ విధంగా చెప్పగానే భీష్మాచార్య యొక్క అనుమతి తీసుకుని అవన్నీ ఏర్పాటు చేశారు. రాజన్ సంప్రాప్త విద్యాస్తే కుమారా కురు సత్తమాతే దర్శయేయు స్వాం శిక్షాం రాజన్ అనుమతే తవా. ఇక్కడ మీ పుత్రులు ఎంత నైపుణ్యం పొందేరు అనేటువంటిది మీ అనుమతితో నేను ఒక ప్రదర్శన ఏర్పాటు చేస్తాను. విద్యార్థులు ఎంతమంది ఉన్నా మీ పుత్రుడు అని చెప్పినప్పుడు కౌరవులకి పాండవులకి మాత్రమే ఈ ప్రదర్శన, వారి నైపుణ్యం చెప్పడం కోసం. అందుకే దీని పేరు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము, రాజకుమార అస్త్ర విద్యా ప్రదర్శనము. ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే అద్భుతమైన ఏర్పాట్లు. ఇక్కడ వర్ణించిన తీరు చూస్తే అప్పుడు గ్యాలరీస్ ఎలా ఉండేవి ఇవి చూస్తే అప్పటి సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణ పరిజ్ఞానం కొంతమేరకు అవగాహన ఉంటుంది, అంతా వివరించట్లేదు రండి. ప్రేక్షాగారం సునిహితం, చూసేవాళ్ళు కూర్చునే చోట్లు, అందులో కూడా జనపదాల నుంచి వచ్చిన వాళ్ళు కూర్చునే చోట్లు, అంతఃపురం వాళ్ళు కూర్చునే చోట్లు, సేనలకు చెందిన వాళ్ళు కూర్చునేది, రాజులు రాజన్యులు రాజకుటుంబాలు కూర్చువాళ్ళ చోట్లు, ఎక్కడి నుంచి చూసినా స్పష్టంగా కనబడేటట్టు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ముందుగా భూమిని చదును చేయడం దగ్గర నుంచి వర్ణించారు. వచ్చిన వీరులు ఎలాంటి వాళ్ళు ఉన్నారో కూడా చూపించారు. మరి కొంతమంది ముఖాలు కనబడేట్టు కూర్చోరు కదా, వాళ్ళకి జాలర్లు వేలాడుతున్న కిటికీలు లాంటివి ఏర్పాటు చేశారు వాళ్ళ కోసం. ఇన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దాని తర్వాత ముందుగా తెల్లని నూతన వస్త్రములు చక్కగా ధరించి అలాంటివే ధరించిన పుత్రుడైన అశ్వత్థామతో పాటు ద్రోణాచార్యుల వారు ముందు రంగంలోకి వచ్చి ముందు చేసినది సకాలంలో దేవతా పూజ చేసి పురోహితుల సాయంతో మంత్రపూర్వక మంగళక్రియలు చేశాడు. దాని తర్వాత ధృతరాష్ట్రుడు స్వయంగా ద్రోణాచార్యునికి కృపాచార్యునికి సువర్ణము వస్త్రములు దక్షిణగా సమర్పించుకున్నాడు. ఇంతకాలం పిల్లలకి చెప్పిన ఆయనకి ముందు చేయవలసిన మర్యాద ఈ విధంగా చేసి ఆ తర్వాత పుణ్యాహవచనాలు, దానహోమాది కార్యక్రమాలు ఇత్యాదులన్నీ చేయడం జరిగింది. దాని తర్వాత ద్రోణుని యొక్క
ఆజ్ఞని స్వీకరిస్తూ వీరులందరూ వేళ్లకు కావలసిన తొడుగులు తొడించుకుని, నడుములు బిగించుకుని, అమ్ములు పొదులు ధరించి, ధనుస్సులు చేతబట్టి, కొంతమంది రథాల మీద, కొంతమంది వారు ఏ ఏ విద్యల్లో నేర్పరులో ఆయుధాలు తీసుకుని ఇలా అందరూ వచ్చి మొత్తం అక్కడ చేరుకున్నారు. ఒక పద్ధతిగా అందరూ ఉత్సాహంగా చూస్తున్న వారందరూ కూడా, వచ్చిన వారందరూ కూడా ద్రోణాచార్యుని, కృపాచార్యుని అర్చన చేశారు. అంటే గురు పూజ చేశారు. ఉట్టిన నమస్కారం అని కాకుండా పూజాంచక్రుర్ యథాన్యాయం ద్రోణస్య చ కృపస్య చ. ద్రోణాచార్య, కృప ఆచార్యులు ఇద్దరు ఆచార్యులు కనుక ఇద్దరు గురు పూజ చేసుకున్నారు. తర్వాత ఏం చేశారంటే పుష్పములు, రక్తచందనం వీటితో అస్త్రశస్త్రాలకు పూజలు నిర్వహించుకున్నారు. ఇవన్నీ చేసి వాళ్ళు కూడా తిలకధారణలు, చందనధారణలు చేసి ఒక్కొక్కరు వారి పేర్లు చెప్పుకుంటూ వారి విద్యను ప్రదర్శించారు. ఇవి యుద్ధం కాదు, ఇది కూడా తెలుసుకోవాలి. విద్యా ప్రదర్శనం మాత్రమే. వారు నేర్చుకున్న విద్యల్ని ప్రదర్శించడం ఒకటి జరుగుతోంది. ఇలా వివిధమైన వాళ్ళు వాళ్ళ నైపుణ్యాలను చూపిస్తుంటే వింటున్న వాళ్ళు ఉత్సాహంగా వాళ్ళ ఆసనాల్లోంచి ఎగురుతూ బలి బలి సాధు సాధు అంటూ మురిసిపోతూ హర్షధ్వానాలు వస్తున్నాయి, చప్పట్లు వస్తున్నాయి. ఒక్కొక్కరు విద్యల్ని చక్కగా చూపిస్తున్నారు. కొందరు గుర్రాలెక్కి యుద్ధం చేయడం, ఏనుగులెక్కి యుద్ధం చేయడం, ఇలాంటి విన్యాసాలను కూడా చక్కగా చూపిస్తున్నారు. తర్వాత గదా యుద్ధం, ఇది ఒక్కడే అంతకన్నా తిప్పుతాడు. అది చూపించినప్పుడు మాత్రం ద్వంద్వం ఉంటుంది. ఆ ద్వంద్వంలో వారు గదా యుద్ధాలు నేర్పడతనాలు చూపించారు. కానీ దుర్యోధనుడు, భీమసేనుడు వీళ్ళు విజృంభిస్తూ ఉంటే ఆ ఉద్విగ్నత పెరిగిపోయింది మొత్తం చూస్తున్న వారందరిలో కూడా. అది క్రమక్రమంగా ఇద్దరూ నేర్పరులే ఎలా తిప్పుతున్నారో వర్ణించాడు. తౌ ప్రదక్షిణ సవ్యాని మండలాని మహాబలో. ప్రదక్షిణ క్రమంలోనూ అప్రదక్షిణ క్రమంలోనూ మండల క్రమంలోనూ గదలు తిప్పుతూ ఒకరినొకరు ఎలాగ పరాక్రమం చూపిస్తున్నారంటే ఎవరికీ దెబ్బ తగలట్లేదు. ఇద్దరిలో ఎవరి లాఘవం వాళ్ళు చూపిస్తున్నారు. ఇలా చాలా జరుగుతుంటే వాళ్ళ ఉద్రేకం పెరిగిపోయింది. వాళ్ళ ఉద్రేకం ఎంత పెరిగిపోయిందంటే కూర్చున్న వాళ్ళల్లో కొందరు మేము భీముని పక్షం, కొందరు దుర్యోధన పక్షం. ఆ పక్షం వాళ్ళు ఈయన విజృంభిస్తున్నప్పుడు ఆహాహోహో అని, వీళ్ళు బలి బలిని వీళ్ళు. అంటే యుద్ధం వాళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరి మధ్య తెలియట్లేదు. ఒక్కసారి ఆవేశాలు అలా తయారైపోతుంటాయి. అందుకే పందాలు కాయడం ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి చుట్టరికాలు కూడా ఉండవు, కానీ పక్షాలు వహించేస్తారు. ఇక్కడ మాస్ మెంటాలిటీ అంటారు. ఇక్కడ అదొక సైకాలజీ. ఎంత బుద్ధిమంతుడైనా మాస్లో కూర్చుంటే వాడి ప్రవర్తన మారుతుందిట. మొత్తానికి ఇలా అందరూ కలిసి అలా చేస్తూ ఉంటే ద్రోణుడు చూసి ఇది అస్త్ర ప్రదర్శన లేకుండా ఈ యుద్ధంలో మారిపోతుంది, అశ్వత్థామ వెళ్ళి ఆపన్నాడు. ఇక్కడ వెంటనే అశ్వత్థామ వెళ్ళి ఆపి, గురువుగారు ఆదేశమైంది, మీరు వెంటనే ఆపివేయాలి. ఇప్పుడు ఇద్దరూ యోగ్యులేని తేలింది. ఇప్పుడు పరాక్రమం చూపించవచ్చు కానీ యుద్ధం చేయరాదు, కనుక ఆపివేయండి అన్నాడు. అయిపోయింది. ఇంకా తర్వాత అర్జునుడు రంగంలోకి రాగానే ఇంక హర్షధ్వానాలు మిన్నుముట్టేయండి. ఆయన గురించి చాలా విన్నారు. పగా రూపం చూస్తేనే అత్యంత సుందరమైన మూర్తి. ఇన్ని విద్యల తేజస్సు, తపస్తేజస్సు ఇవన్నీ ఆయనలో కనబడుతున్నాయి. అలా వచ్చినటువంటి వాడే పైగా ఏషపుత్రో మహేంద్రస్య కురూణామేష రక్షిత ఏషోస్త్ర విదుషాం శ్రేష్ఠ ఏష ధర్మభృతాం వరః ఏష శీలవతాంచాపి శీలజ్ఞాన నిధిపర ఏష కుంతీసుత శ్రీమాన్ ఏష మధ్యమ పాండవ అంటూ ఒక్కొక్కరు ఎన్ని రకాలుగా అంటున్నారు చూడండి. ధర్మాన్ని మెచ్చుకునే వాళ్ళందరూ, శీలాన్ని మెచ్చుకునే వాళ్ళు కొందరు, పరాక్రమాన్ని మెచ్చుకునే వాళ్ళు కొందరు, పుట్టుకని మెచ్చుకునే వాళ్ళు కొందరు. అప్పుడు ఈయన అస్త్ర ప్రయోగం ధనుస్సు ద్వారా అస్త్రములను రకరకాలుగా ప్రకటించి చూపిస్తున్నాడు. ఆ కవచాదులు ధరించి ఆయన చూపిస్తున్న విద్య చాలా విశేషం. అప్పటికే అటు భీముడు వీళ్ళందరూ చూపించినప్పుడు ధృతరాష్ట్రుడు పక్కవాడితో అంటున్నట్ట, కుంతి అనే అరణి నుంచి 3 అగ్నులు పుట్టేయ్యా. అరణి నుంచి అగ్ని పుట్టినట్టుగా కుంతి అనే అరణి నుంచి 3 అగ్నులు పుట్టాయి. పబ్లిక్ కదా, ఉన్నది బయట అనకూడదు. చక్కగా అంటున్నాడు, ఆ 3 అగ్నుల వల్ల మనందరం రక్షింపబడతాం, మనందరూ క్షేమంగా ఉంటాం అన్నాడు. అది నిజంగా హృదయంలో చొచ్చుంటే అదే జరిగేది మొత్తానికి. సరే, మొత్తానికి ఈయన ఆగ్నేయాస్త్రం ప్రయోగించి నిప్పును సృష్టించాడు, వారుణాస్త్రంతో నీటిని సృష్టించాడు, వాయవ్యాస్త్రంతో గాలిని సృష్టించాడు, పర్జన్యాస్త్రంతో మేఘాలు వచ్చేటట్టు చేశాడు, భౌమాస్త్రంతో ఆశ్చర్యకరంగా వారికి మరో భూమి కనబడేట్టు చేశాడు, అలాగే పార్వతాస్త్రంతో పర్వతాన్ని సృజించాడు. ఇలా చూస్తుంటే అంతర్ధానాస్త్రముడు ప్రయోగించాడు, దాంతో ఎవరికీ కనబడలేదు ఆయన. ఇలా వివిధములైన చూపిస్తూ పైగా ఒక క్షణం పొడుగ్గా కనబడ్డాడు, ఒక క్షణం పొట్టిగా కనబడ్డాడు. యుద్ధంలో ఇవి నేర్పరితనాలు. రథం మధ్యలో ఉన్నాడా, రథం కాడి మీద నిలబడ్డాడా అని ఆశ్చర్యంగా. ఒకసారి కాడి మీద కనబడ్డాడు, రథ మధ్యంలో కనబడ్డాడు, ఒకసారి నేలపైకి దిగి ప్రయోగించాడు. ఇన్ని రకాలుగా
ఎందుకంటే రథం ఒకసారి భ్రష్టమైతే నేల మీద నుంచి ప్రయోగించవచ్చు. ఇవన్నీ నేర్పరితనాలు చూపించాడు వివిధ విధములుగా. అలాగే మధ్యలో ఒక లోహంతో చేసిన వరాహం గిర్రని తిరుగుతుంది. గిర్రని తిరుగుతున్న వరాహం ముఖం మీద కొట్టాలి. గిర్రని తిరుగుతున్న ముఖం మీద ఎలా కొట్టగలడు? 5 బాణాలు ఒకేసారి ప్రయోగించి అది ఎటు తిరిగినప్పటికి కూడా ముఖం మీద తగిలేటట్టు కొట్టేట. దానితో అందరూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు, మురిసిపోయారు. అలాగే అశ్వత్థామ మొదలైన వారు కూడా చక్కగా చూపించారు. ఆనందంగా గడుస్తున్నది. ద్రోణుని చుట్టూ వీళ్ళందరూ చేరారు. ఎంత బాగుందో, శిష్యులందరూ ద్రోణుడి చుట్టూ చేరారు. ఇంకా చక్కగా కుమార అస్త్ర విద్యా ప్రదర్శనం అయినది అనుకుంటున్న సమయంలో ఆ ద్వారం వద్ద ఒక ఆయన నేను వస్తున్నాను అన్నాడు. ఇక్కడ వెంటనే ద్వారపాలకులు పక్కకు తొలగిపోయారు. అప్పుడు లోపలికి వచ్చాడు మహానుభావుడు. సహజం కవచం బిభ్రత్ కుండలోద్యోతితానన సధనుర్బద్ధ నిస్త్రింశ పాదచారీవ పర్వత. నడుస్తున్న కొండ వచ్చిందా అన్నట్టున్నట. అంత గంభీరమైన ఆకృతితో వస్తూ సహజ కవచ కుండలాలతో ఉన్నటువంటి వాడే చేత్తో ధనుస్సు పట్టుకుని నడుము కత్తి వేలాడుతూ ఉండగా వచ్చిన వాడు కన్యాగర్భ పృథు యశాహ పృథాయ పృథులోచన తీక్ష్ణాంశోరు భాస్కర శ్యాంస కర్ణోరి గణసూదన. వచ్చినవాడు కుంతి యొక్క పుత్రుడు, మహా తేజస్వైన సూర్యుని యొక్క అంశతో కలిగిన వాడు, శత్రునాశకుడైన కర్ణుడు. ఆ కర్ణుడు విచ్చేశాడు అక్కడికి. పైగా చూడడానికి ఎలా ఉన్నా అంటే మహాపరాక్రమవంతమైన శరీరం, అద్భుతమైన దేహం, పైగా ఒక సువర్ణమయమైన మహావృక్షం నిలబడిందా అన్నట్లున్నట్ట. అసంఖ్యేయమైన సద్గుణాలతో శోభిల్లుతున్నవాడు భాస్కర శాత్మ సంభవ. చూశారా, వ్యాసుడు ఏ పక్షానో లేడు, యథాతథంగా ఉన్నదున్నట్టే చెప్తున్నాడు ఆ మహానుభావుడు. కానీ కర్ణుడు గొప్పతనం కర్ణునిదే, సామాన్యుడా అండి. భాస్కరాంశ సంభూతుడు, అతి పవిత్రాలైన కుంతి యొక్క పుత్రుడు. అయితే చాపల్యం చేత, అజ్ఞానం చేత, తొందరపాటు చేత ఏమి చేయాలో తెలియక ఆ దోషం సమయంలో కలిగిన వాడు గనక తద్దోష ప్రభావాలు కొన్ని ఉంటాయి, తప్పవు. ఏమైనప్పటికి కూడా మహానుభావుడు. ఆ రూపంలో ఆ తేజస్సు కనబడుతోంది, పరాక్రమవంతుడు. ఆయన రాగానే రంగమండపం అంతా చాలా సంతోషిస్తుంది. వచ్చినవాడు ఇంతవరకు వాళ్ళందరూ ప్రదర్శించారు, ఈయన రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకంటే రాజకుమారులకి మాత్రమే ప్రదర్శన జరిగింది, కానీ విద్య రాజకుమారులకు మాత్రమే నేర్పలేదు, ఎందరికో నేర్పారు. ఆ నేర్చుకున్న వాళ్ళు ఈయన ఉన్నాడు. ఇప్పుడు ప్రదర్శన కుమారాస్త్ర విద్యా ప్రదర్శన గనకనే కర్ణుడిని అందులో ముందు పెట్టలేదు. మిగిలిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూర్చొని చూశారు, కానీ వాళ్ళు పాల్గొనలేదు. ఎందుకంటే ఇది ప్రదర్శన వేరు, వాళ్ళకి తెలుసు. ఈయనొక్కడే కేవలం అర్జునుడి మీద ఉన్నటువంటి ఒకానొక ఈర్ష్యతో వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు, ఏంటి ఇలా వచ్చాడని. వెంటనే కౌంతేయ అని అన్నాడు, నువ్వు చూపించినటువంటి విద్య నేను చూపించగలను, దానికంటే విశిష్టమైన విన్యాసాలను చూపిస్తాను అన్నాడు. అసలు ఇది అసందర్భం. అందరికీ విద్యల్లో పోటీలు పెట్టలేదు. ఇప్పుడు ఇది గమనించవలసింది. వాళ్ళ విద్య అస్త్ర విద్య ప్రదర్శనం, స్పర్ధ కాదు. కనుక దాని కంటెస్ట్ ఏంటో తెలియకుండా ఇక్కడ లాక్కొచ్చి ఇది పోటీ కింద ఇక్కడికెక్కడే కర్ణుడు గొప్పవాడు, అర్జునుడు గొప్పవాడు తేలిపోవాలి. కనుక ఆయన పక్షం కొందరు, ఈయన పక్షం కొందరు. అక్కడ అవ్వలేదనుకోండి, అవుతున్నారు. అక్కడ మాత్రం అందరికీ తెలిసి అసందర్భంగా ఈయనంటే వచ్చాడు అనుకుంటున్నారు. నేను ప్రదర్శిస్తానన్నాడు. వెంటనే మురిసిపోయిన వాడు ఒకడు ఉన్నాడు, దుర్యోధనుడు. మురిసిపోయి, ఎందుకంటే ఆయనకు లోపల చాలా బాధగా ఉంది. అర్జునుడు చూపిస్తున్న విద్య చూస్తుంటే ఇంతమంది 100 మంది ఉన్నాం, అక్కడికి రాదేది అని లోపల ఒక బాధ ఉంది. మన గదాయుద్ధంలోన పర్వాలే, అతనికి సాటిగానే పర్వాలేదు, ఇద్దరం కొట్టుకున్నాం, మేమిద్దరం సమానమే అన్నారు. ఇన్ని ఎలా కొట్టడమా, ఈ అర్జునుడి వల్ల చాలా ప్రమాదం. ప్రస్తుతం గురించి ఆలోచించే దుర్యోధనుడు ఎలాగైనా వీళ్ళందరినీ మట్టు పెట్టి మొత్తం తానే రాజు కావాలి. ఒకటి తెలుసు, ఈ రాజ్యం ఖచ్చితంగా యుధిష్ఠిరుడిదే తర్వాత, అది కాకుండా ఉండాలి. వీళ్ళని బలపరాక్రమాలతో కొట్టడం, అర్జునుడు ఒక్కడు చాలు మొత్తం నాశనం చేయడానికి తెలిసిపోయింది. ఆ సమయంలో నువ్వు చేసినవన్నీ నేనే చేయగలను అని రాగానే ఏముంటుందండి, చదువుకున్న దశ నుంచి ఇద్దరు కలిసి ఫ్రెండ్స్. మళ్ళీ దానితో ప్రీతిష్ట మనజ వ్యాఘ్ర దుర్యోధనం ఉపావిస్త్. వెంటనే ఆయన నవ్వాడు ఆనందంగా దుర్యోధనుడు. అది చూడగానే అర్జునుడు కొత్తలు ఆడిపోయింది ఆ సమయంలో. అప్పుడు దుర్యోధనుడు ఒక్కసారి స్వాగతంతే మహాభో దిష్ట్యా ప్రాప్తోసి మానదా, స్వాగతం నాయనా, నా అదృష్టవశాత్తును వచ్చేది సుమా, ఈ కుర్రాజ్యం అంతా నీదే. వీడెవడండి ఇవ్వడానికి, కుర్రాజ్యం వీడిదైతే ఇవ్వచ్చు అనేసాడు. కుర్రాజ్యం అంతా నీదే అన్నాడు ఇక్కడ. అప్పుడు ఆయన వచ్చి
ప్రభువు నువ్వు అనుమతిస్తే నా అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేయాలనుకున్నాడు. ఇది అంటున్నాడు కాబట్టి కర్ణుడు. ద్వంద్వ యుద్ధం అనేది అక్కడ సమస్య, అక్కడ సందర్భం కాదు, అస్త్ర ప్రదర్శనం మాత్రమే. ఇది తెలియక కూడా దీన్ని పట్టిలాగి ఇక్కడ కూడా మళ్ళీ కులపగోల తెచ్చి ఏమింటివి ఆచార్యదేవా కులమనేదేవా అనలేదండి. నిజానికి దుర్యోధనుడు కూడా అనలేదు. అక్కడ వీళ్ళ అధిక ప్రసంగాలన్నీ అక్కడ పెట్టారు. సరిగ్గా ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఉన్నది. అక్కడ ఏం జరిగిందో గ్రహించవలసిన అంశం. ద్వంద్వ యుద్ధం అనే మాట అక్కడ లేదు. కుమార అస్త్ర విద్యా ప్రదర్శన టైటిలే అది. ఈయనొచ్చి ద్వంద్వ యుద్ధం అని మాట్లాడు. ద్వంద్వ యుద్ధం చ పార్థేన కర్తుమిచ్చం. యుద్ధ సమయం ఇది, యుద్ధ ప్రకటన కాదు కదా. కానీ ఆ మాట వాడు ఖండించలేదు. ఖండించడానికి అవకాశం ఇవ్వలేదు దుర్యోధనుడు. వెంటనే మాట్లాడేసాడు. ఏమనంటే, ఓ నాతో పాటు సర్వభోగాలు అనుభవించు, నీ బంధువులందరికీ అభిష్టాలు నెరవేర్చుతాను, ఇప్పుడొచ్చి శత్రువుల తలలపై నీ పాదాలు పెట్టన్నాడు. ఏమిటండి అప్రస్తుత ప్రసంగం ఇవన్నీ కూడాను. భుంక్షభోగాన్మయా సార్థం దుర్హృదాంకురు సర్వేషా మూర్ధిని పాదమరిందమా, ఇది మాట్లాడాడు. ఎప్పుడైతే ఈ విధంగా కర్ణుడు మాట్లాడుతూ ఉన్నాడో, దుర్యోధనుడు అతన్ని చక్కగా సమర్థిస్తున్నాడో ఆశ్చర్యకరంగా చూస్తున్నారు. అప్పుడు అర్జునుడు అన్నాడు, పిలవని పేరంటానికి వచ్చినట్టు అడగకుండా మాట్లాడుతూ ఉన్నవాళ్ళు, పిలవని పేరంటానికి వచ్చిన వారు ఏ దుర్గతులకు పోతారో ఆ దుర్గతికి నువ్వు కూడా పోతావు రా అన్నాడు అర్జునుడు. సహజమైనటువంటి పౌరుషంతో ఆయన మాట అన్నాడు. అప్పుడు కర్ణుడు అంటున్నాడు, అర్జున ఈ రంగస్థలం నీ ఒక్కడిదే కాదు, అందరిది సుమా. అసలు పరాక్రమం ఎవరికుందో వాళ్ళు రాజులు. బలాన్ని అనుసరించే ధర్మం ఉంటుంది. ఇదైతే సిద్ధాంతం. ధర్మాన్ని అనుసరించి బలం కాదు, బలాన్ని అనుసరించి ధర్మం ఉంటుంది సుమా. పైగా నువ్వు నిష్ఠురంగా మాట్లాడుతున్నావు, తల తీసేస్తా ఇవన్నీ కూడా. అసలు నిష్ఠురంగా మాట్లాడింది ఎవడొచ్చింది? ఈయన గారి తంత అలాగే ఉంటుంది పాపం చివరి వరకు కూడా. శక్తి ఉంటే బాణాలతో మాట్లాడు, ఈ మాటలు కావన్నాడు ఇక్కడ. వెంటనే దుర్యోధనుడు కూడా చాలా సంతోషించి కర్ణుని గాఢాలింగనం చేశాడు ప్రోత్సహిస్తూ. ఆ సమయంలో ఇటు కర్ణుడు నిలబడ్డాడు, అటు అర్జునుడు నిలబడ్డాడు. అర్జునుడు నిలబడ్డ వైపు ఒక్కసారి నీటి కొంగలు పైకొచ్చేట, దర్శించవలసిన గొప్ప విషయం. మబ్బు పట్టింది అర్జునుడున్న వైపు. కర్ణుడున్న వైపు ఉన్న మబ్బులు తొలగిస్తూ సూర్యకాంతి వచ్చింది పడుతూ. అంటే సూర్యాంశంభూతుడు ఇటు, ఇంద్రాంశంభూతుడు అటు ఉండగా పైనుంచి సూర్యుడు అలాగా ఇంద్రుడు అలాగా చూస్తున్నారట. ఇది గమనించవలసిన గొప్ప అంశం. ఇది గుర్తుపెట్టుకుంటే వాళ్ళిద్దరూ యుద్ధంలో కలిసినప్పుడు కూడా ఇదే వర్ణన చూపిస్తాడు. పైనుంచి అబ్జర్వింగ్, వాళ్ళు పరిశీలిస్తున్నాడు. మావాడిటు మావాడటు. ఇంద్రుడు పర్జన్యకారకుడు, సూర్యుడు కాంతికారకుడు. కొంచెం తెలిస్తే సూర్యుడు కూడా మేఘకారకుడే. ఆ మాటకు వస్తే సూర్యుడు ఇంద్రుడు ఒకే తేజస్వరూపము. ఒకే తేజస్సు నుంచి వచ్చిన ఇద్దరు కారణ జన్ములు భారత కథ నడపడానికి ఇక్కడ ఒకడిని అక్కడనొక్కడిని పెట్టి నడిపిన పరమాత్మకు నమస్కారం. ఇది రహస్యం మొత్తం భారతంలో ఉన్నటువంటి. ఎందుకంటే ఇతడు కానీ అటు వెళ్ళకపోతే దుర్యోధనుడు ధైర్యంగా యుద్ధం చేయలేడు. దుర్యోధనుడు ధైర్యంగా యుద్ధం చేయాలంటే కేవలం రాక్షస గణాన్ని నమ్ముకుంటే జరగదు. అందుకే దేవగణములకు ఉన్నట్టు ఉండాలి, దుర్యోధనుడిని ప్రేరేపించాలి. అయితేనే ఎవరు పోవాలో రాక్షసగణములతో అక్కడ చేరతారు, వాళ్ళు కొట్టచ్చు. ఇది ప్రణాళిక. అందుకే దేవతా సంభూతుని కొంతమంది పంపించాడు. ద్రోణుడు, కృపాచార్యుడు, భీష్మ పితామహుడు, కర్ణుడు, వీళ్ళు దేవతాంశ సంభూతులు. మర్చిపోవద్దు, మహాప్రయోజనం కోసం వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఎందుకున్నారటు? వాళ్ళు అక్కడ ఉండడం న్యాయమేనా? ఆ పక్షాన యుద్ధం చేయడం న్యాయమా? నీకెందుకయ్యా, నా ప్రణాళిక అంటాడు కృష్ణ పరమాత్మ. ఇది కూడా లేకపోతే ఎలా కదులుతాయి? నీ దృష్టి వేరు, వాళ్ళ దృష్టి వేరు. ఈ ధర్మమా అధర్మమా కొట్టుకుంటూ ఉండండి మీరు, నేను చేయాల్సింది నేను చేస్తానంటాడు పరమాత్మ. ఈ ప్రణాళిక అర్థం చేసుకోవాలి. అందుకే అంశావతరణం అంత దాని ముందు నేపథ్యం అంతా తెలుసుకున్నాం మనం. ఈ విధంగా ఏర్పాటైంది. మొత్తానికి వెంటనే అటుపక్షాలు ఇటుపక్షాలు వచ్చేసాయి, అర్జున పక్ష కర్ణపక్షాలు. ఇంకా ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ముందు చూపిద్దామని సిద్ధపడిపోయారు. ఆ సమయంలో కృపాచార్యులు ముందుకొచ్చారు. నాయన, అర్జునుడు కుంతి పాండురాజు పుత్రుడు, ఇంద్రాంశ సంభూతుడు, పైగా ఈ వంశము రాజు, నువ్వెవరివి చెప్పు అంటే ఇప్పుడు జరుగుతున్న కుమారాస్త్ర ప్రశ్న ఎవరికి సంబంధించిందో వారికి చెందినవాడు అతను. నువ్వెవరివి ఇదే అడిగాడు. అంతే కులాన్ని ఎత్తాడు కాదు, జాగ్రత్తగా గమనించవలసినది. ఇది అడగగానే నీ తల్లిదండ్రుల గురించి చెప్పు అనగానే కర్ణుడి వ్రీడావనతమాననం తల వంచాడంతే. అంటే అలా చెప్పడానికి లేదు కదా, వాళ్ళు ఎవరి కుమారులు వాళ్ళు చెప్పారు. తను ఈ రాజకుమారులకు చెందినవాడు కాడు, అందుకు తల వంచాడు. అది తెలుసుకోవాల్సినటువంటిది.
అంటే అప్రస్తుతంగానే వచ్చిన వాడని తెలుస్తున్నది. కేవలం ఆమర్షతో అసూయతో వచ్చినటువంటి వాడు. ఎప్పుడైతే ఆ విధంగా నిలబడిపోయాడో, అంటే మీ ఉద్దేశం ఏంటన్నాడు దుర్యోధనుడు కలుగజేసుకుని. అంటే మీ ఉద్దేశం ఏమిటి? రాజుగా ఎవడైతే ఉంటాడో ఆ రాజుకు సంబంధించిన వాళ్ళు మాత్రమే అస్త్ర విద్యా ప్రదర్శనలు ఉండాలి కదా మీ ఉద్దేశం. రాజత్వం 3 విధాలుగా వస్తుంది, తెలుసుకోండి. ఒకటి సత్కులీనశ్చ శూరశ్చ యశ్చ సేనాం ప్రకర్షతి. ఒకటి రాజు కులంలో పుట్టినవాడు అవ్వాలి. రెండవది సూర్యుడై ఉండాలి, పరాక్రమవంతుడై ఉండాలి. మూడవది సేనలను నడపగలిగే చాతుర్యం ఉండవాలి. ఇటువంటి వాడు రాజుగా సరిపోతాడు. మీకు రాజత్వం ఇక్కడుందా అని సందేహం వచ్చింది కనుక ఇప్పుడే ఇతన్ని అంగరాజ్యానికి అధిపతిని చేస్తున్నాను ప్రకటించాడు. ఇక్కడ ప్రశ్న రావాలి. ఇప్పుడు వాడు యువరాజు స్టేటస్ లేదు, రాజు స్టేటస్ అతను లేదు, వీడెవడండి రాజ్యంలో ప్రతిష్ఠించడానికి? ఇది ప్రశ్న రావాలి. ఒక్కడ అడగలేదు అక్కడ. అసలు ఎవరికి తేరుకుని మాట్లాడే అవకాశం ఈయన ఇస్తేనా వెంటనే అంగరాజ్యాభిషేకం చేస్తాను ఈ హడాబడిని చేస్తున్నాడు. మురిసిపోతున్న ఆయన ఒక్కడున్నాడు ఈ మాటలకి, ధృతరాష్ట్రుడు. అతడే అసలు విలన్ అండి. మహాభారతానికి నాయకుడు ప్రతినాయకుడు చెప్పండి అంటే తడుముకోకుండా చెప్పాలి. నాయకుడు వాసుదేవుడు, ప్రతినాయకుడు ధృతరాష్ట్రుడు. చిత్రం ఏంటంటే ఆ ధృతరాష్ట్రుడు కూడా దేవతాంశ సంభూతుడు, మరుద్గణముల్లో ఒకడు. ఇది కూడా ఆలోచించవలసిన అంశమే. మొత్తాన్ని ఒక గంధర్వుడు ఆయన, అలా వచ్చినటువంటి వాడు. సరే, మొత్తానికి ఇతడు ఎలా చేశాడు, ఏం అర్హత ఉంది ఆ మాట అడగచ్చు కదా, ఎందుకు అడగలేదు? అది కూడా మనకి ఇప్పుడు ఇటువైపు నుంచి వద్దాం. అంగరాజ్యంలో కూర్చోబెట్టడానికి ఇతడికి ఏమి అధికారం ఉంది అంటే తతో రాజాన మామంత్రియ గాంగేయంచ పితావహం. అతడు చేసిన పని ఏమిటంటే ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి అంగరాజ్యం ఇద్దాం అనుకుంటావు, నువ్వేమంటావు అన్నాడు. ఇక్కడ అనగానే ఏమంటాడు? తనకి ఇష్టమని పని చేయబోతున్నాడు కొడుకు. ఇంతవరకు చూసి కడుపు రగులుకుపోతుంది, చూడకపోయినా కడుపు రగులుకుపోతుంది ఆయన గారికి, ధృతరాష్ట్రుడికి. అందుకే ఆయన ఏం చేశాడంటే భీష్ముడి వారి వైపు చూసి అంగీకరించాలి అన్నాడు. ఇక్కడ భీష్ముడు ఏం చేస్తాడు? రాజప్రతినిధిగా ఇప్పుడు ధృతరాష్ట్రుడు, రాజప్రతినిధిగా. పాండురాజు మరణించిన తర్వాత రాజెవడు? రాజప్రతినిధిగా ఆయన ఉన్నాడు. సర్వసంరక్షకుడిగా భీష్ముడు ఉన్నాడు. ప్రస్తుతం అదే తీసుకోవాలి. అందుకు ఆ సమయంలో సరే అన్నట్టే భీష్మ పితామహుడు. వాళ్ళిద్దరిని ఆ విధంగా ఒప్పించి అంగరాజ్యానికి పట్టాభిషేకం చేశారు ఇక్కడ. అయితే అక్కడ ఏ ఒక్క పెద్దలు ఇది కూడదన్నా అంతెందుకు యుధిష్ఠిరుడు అడిగినా అయిపోతుంది. ఇక్కడ యుధిష్ఠిరుడు వచ్చినప్పుడే పెదనాన్న దగ్గర మాట అన్నట్ట, నా తండ్రివి నువ్వు, నీ మాటని జవదాటను, నువ్వు ఏది చెప్తే అదే పాటిస్తానని వినమ్రుడై ఉన్నాడు గనక అక్కడ ఒక్క మాట ఎత్తలేదు యుధిష్ఠిరుడు. అది అతను ఔన్నత్యం. ఇది గమనించవలసిన అంశం. మొత్తానికి అంగరాజ్యంది జరిగింది. అది జయజయారావంలో పలికారు. అంగరాజ్య పట్టాభిషిక్తుడు అయిపోయాడు. ఇంక యుద్ధం లేదు, ద్వంద్వం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు అటువంటిప్పుడు యుద్ధమే జరిగినప్పుడు ఎవరు గొప్ప ఎవరు తెలుస్తారు? అయితే ఇతడు విన్యాసం మాత్రం చూపించాడు. అర్జునుడు ఏం చేశాడు? అన్నీ చూపించాడు ఇతను. కనుక ఇప్పుడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఏంటి? ఈయన ఏం తక్కువ వాడు కాడు అని తెలిసింది. నిజంగా కర్ణుడు ఏమీ తక్కువ వాడు కాడు. అందులో దివ్యత్వం ఉంది, అనేక సుగుణాలు ఉన్నాయి, అందులో సందేహం లేదు. అయినప్పటికీ కథాదృష్టిదే. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ తేల్చే సమయం ఇది కాదు. తర్వాత జాగ్రత్తగా వింటూ ఉండండి. వివిధ సందర్భాల్లో మనమే తేల్చుతాం, ఎవరో కాదు. ఈ విధంగా అంగరాజ్య పట్టాభిషేకం అయిపోయింది. ఇంక మురిసిపోతున్నారు అందరూ కూడా. అప్పుడు ఈయన మాత్రం భీమసేనుడు ఉన్నాడు, ఆయన కొంచెం ఎక్కువ ఆవేశం, కానీ ధార్మికుడు, అందులో ఏ సందేహం లేదు. ఆవేశం పాళ్ళు ఎక్కువ మిగిలిన వాళ్ళకంట. ఆ శరీరం అలాంటిది, ఆ బలం ప్రేరేపిస్తే ఎవడేం చేస్తాడు? ఒరే, నువ్వు సింహాసనం మీద కూర్చోడానికి తగవరా, దిగు, కొరడా పట్టుకో అన్నాడు. ఇక్కడ కొరడా పట్టుకొని ఎందుకున్నారంటే ఆ సూత వంశీయులు వాళ్ళకు కొన్ని వృత్తులు ఉన్నాయి. రథకారులు, సారథ్యం వహించేవారు, శిల్పులు. ఇది తెలియాలంటే జనమేజయుడి కాలంలో సర్పయాగం చేస్తున్నప్పుడు ఆ శిల్పము, అక్కడ శాలలు కట్టేటప్పుడు వచ్చిన శిల్పులు, ఈ విద్యలు కూడా గొప్పవేగా, అవి వాళ్ళ పనులు. కనుక సింహాసనం మీద కూర్చోడు వెంటరా, దిగు, నువ్వు తాడు కొరడా పట్టుకోవాల్సిన వాడివి ఇలా అంటూ ఉంటే దుర్యోధనుడు వచ్చాడు ముందుకి. అసలు నువ్వు క్షత్రియుల గురించి మాట్లాడుతున్నావు. బలమే క్షాత్రము, బలమే రాజ్యము, బలమే క్షత్రియులకు ప్రధానము. బలముంటే బలం లేని క్షత్రియుడిని కూడా పోరాటంలో గెలవచ్చు, ఇది తెలుసుకో. ఒక పుట్టుకల గురించి మాట్లాడతావా? సూర్యుల పుట్టుక ఏరుల పుట్టుక తెలుసుకోవడం కష్టం అన్నది ఎవడు? దుర్యోధనుడు. అది ఎవడో మహానుభావుడన్న వాక్యంగా తీసుకోవాల్సిందేం కాదు.
అందుకే సూరాణాంచ నదీనాంచ దుర్విధా ప్రభవా కిలా ఇది చెప్తున్నాడు. సూర్యుల పుట్టుక, ఏరుల పుట్టుక ఇవి చెప్పడానికి సూర్యులు అన్నాడు. ఋషులు అనలేదు. కొంతమంది ఋషుల పుట్టుక అని కలుపుతారు, కానీ ఋషుల జన్మలు మనం నిర్ణయించలేం. వాళ్ళు ఈ కారణం చేత వస్తారని మనలాంటి వాళ్ళని చెప్పలేం. ఇది ఏమన్నాడు? సూర్యులు ఏరులు వీటి పుట్టుకలు చెప్పకూడదు, వాటి గొప్పతనం చూసే నిర్ణయించాలి. ఆ మాటకు వస్తే అన్నింటినీ తగలబెట్టగలిగే అగ్ని నీటిలోంచి పుడుతుంది, దాన్ని ఏమంటావు? రాక్షసుల్ని చంపగలిగినటువంటి వజ్రాయుధం ఒక వెన్నుముకలోంచి పుట్టింది, దాన్ని ఏమంటావు? పైగా సర్వదేవసేనల్ని నడిపిన మహానుభావుడు అగ్ని నుంచి, నీటి నుంచి, కృత్తికు నుంచి, గంగను అందరి నుంచి పుట్టాడు, దాన్ని ఏమంటావు? ఎంతోమంది బ్రాహ్మణులు క్షత్రియుల వల్ల కలిగిన వాళ్ళు ఉన్నారు. క్షత్రియులు కూడా తపస్సు చేత బ్రాహ్మణులు అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు? విశ్వామిత్రుడు వంటి వారు. అంత ఎందుకు కలసం నుంచి పుట్టిన ద్రోణాచార్యుడు ఉన్నాడు, రెల్లు పొద నుంచి పుట్టిన కృపాచార్యుడు ఉన్నాడు. మరి మీరందరూ కూడా ఇంద్రుడి వల్ల, తర్వాత యముడి వల్ల, వీళ్ళ వల్ల అని మీరే చెప్తున్నారు కదా, కానీ పుట్టుకల గురించి చెప్పడం ఏంటి? అసలు ఇతన్ని చూస్తూ ఉంటే ఒక సూత స్త్రీ కలిగిన వాళ్ళ కనబడుతున్నాడు. చెప్పు, ఆ తేజస్సు చూడు ఎంత అద్భుతంగా కనబడుతుందో. కథం ఆదిత్య సదృశం మృగీ వ్యాఘ్రం జనిష్యతి, సూర్య తేజస్సుతో ఉన్నటువంటి వాడు ఇతను. కానీ ఇతని పుట్టుక అసామాన్యం, ఏదో మహా పుట్టుక అయి ఉంటుంది. ఎందుకంటే జింక పిల్లకి పులి పుట్టదు కదా అన్నాడు ఇక్కడ. కర్ణుడి గురించి చెప్పినటువంటి మాట. ఇతను ఆదిత్య సమాన తేజస్సుడు, ఇది చెప్పినటువంటి విషయం. ఇది ఎవరు చెప్పారు? దుర్యోధనుడు. ఎవరితో చెప్పాడు? భీముడితో చెప్పాడు. అందుకని ఏమంటే ఆచార్య దేవతో చెప్పలేదు. ఇక్కడ ఆచార్య దేవుడిది చెప్పలేదు. చెప్పుంటే ఆచార్యులు ఇచ్చే సమాధానాలు వేరేగా ఉండేవి. పైగా ఇతను కూడా ఇక్కడ మాట్లాడుతున్నది కులమును గొప్పగా చెప్పుట, కులమును తక్కువగా చేయుట, ఈ కుల చర్చ జరగలేదు. ఇది కూడా గమనించవలసిన అంశం. ఇక్కడ రాజుగా ఉన్నటువంటి వాడు ఎలా పుట్టినా బలంతో రాజు కావచ్చు, పాలకుడు కావచ్చు. దానికి ఎన్నో ఉదాహరణలు భారతీయ చరిత్రలో ఉన్నాయి. దానికేమన్నది? అలాంటివి జరగవచ్చు, బలం చేత చేయవచ్చు అని చెప్పాడు. పైగా ఇక్కడ ద్రోణుడు పుట్టుక, వీళ్ళ పుట్టుక ఇవన్నీ మాట్లాడాడు. కానీ ఇవి మాట్లాడు దుర్యోధనుడు. అంటే ఎవడు ద్రోహబుద్ధి కలవాడో, ఎవడ ధర్మచింత కలవాడో వాడి మాటలు ప్రమాణములు కావు. ఎందుకంటే ద్రోణుడు పుట్టుక ఏమిటి? భరద్వాజ మహర్షి యొక్క తేజస్సు, అది మహర్షుల తేజస్సు. దానికే మొదటి నుంచి బీజము, క్షేత్రము, ఇంత చర్చ. ఇతని మాటలు ప్రధాన్ని ఖండించడానికి పనికొస్తుంది. కానీ ఇప్పుడు ఆ పని ఇప్పుడు ఎందుకు లేని వాళ్ళు ఊరుకున్నారు, మనము ఊరుకుందాం అంతే. మొత్తాన్ని దుర్యోధనుడు ఈ విధంగా మాట్లాడి కర్ణుడు చేయి పట్టుకుని ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సాయంత్రం ఏంది కనుక ఎవరితో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది కుమారాస్త్ర ప్రదర్శన ఘట్టం అండి. ఇంతకు మించి ఏమీ జరగలేదు. ఇక్కడ ఏదో పెద్ద చర్చలు చేసేసి అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప, కర్ణుడికి ఏదో పెద్ద అవమానం జరిగిపోయిందని వీళ్ళు చాలా బాధపడుతుంటారు. కర్ణుడు పుట్టుక చాలా గొప్పది. అయితే కొంచెం దురదృష్టం ఉన్న విషయం, ఎలాంటి పుట్టుక. ఆయన పాండవులకి పెద్దవాడని తెలిసి తీరే వేరండి. అక్కడ అసలు కర్ణుడు అటు వెళ్ళడు, ఇటు ఉంటాడు. అప్పుడు ఉండుంటే ఏమయ్యేది? యుద్ధమే లేదు. యుద్ధమే లేకపోతే అవతార ప్రయోజనం ఏముంది? జరగాల్సిన చాలా ఉంది కదా. ఇవి ప్రణాళికలు. కర్ణుడు ఒక ప్రయోజనం కోసం వచ్చినటువంటి వాడు. అటువంటి మహానుభావుడు కూడా ఆయన తేజస్సు, ఆయన పరాక్రమం, ఆయన నైపుణ్యం, ఆయన ధర్మశీలత, దానశీలత ఇవన్నీ నమస్కరించవలసినటువంటివే. అంత మాత్రం చేత నాయకుడని నిర్ణయించడానికి లేదు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. నాయకత్వ నిర్ణయానికి కొన్ని ఉన్నాయి, కొన్ని గుణాలు, కొంత సింపతి, సానుభూతికరమైన అంశాలు ఉన్నంత మాత్రాన ధీరోదత్త నాయకుడికి ఎలా చెప్తాం? అలా చెప్పాలంటే మిగిలిన పాత్రలతో పరామర్శ చేయాలి. అప్పుడు నాయకత్వ లక్షణాలు అంటే ఏంటో తెలియాలి. అలాంటి ధీరోదత్త నాయుడికి ఉండవలసిన లక్షణాల్లో పరాజయం ఎరుగినవాడు, ధర్మనిష్ఠుడు, జితేంద్రియుడు, ప్రజాక్షేమం దృష్టిలో పెట్టుకున్నవాడు, నోరు తూలనివాడు, అధర్మాన్ని ఇసుమంత కూడా ఊహించనివాడు. ఈ లక్షణాలు చూస్తే ఎవడు కనబడతాడు? మీరే నిర్ణయిద్దురు కానీ తర్వాత కథల్లో. అప్పుడు ఎవడి నాయకుడు ప్రపంచానికి చెప్పి ఎవడిని నాయకుడుగా ప్రజలకు చూపించాలో మన ఇతరులకు పాఠం నేర్పాలండి. కానీ నాయకత్వ లక్షణాలు లేని వాళ్ళని నాయకులుగా చూపించి ప్రజల్ని తప్పుదారి పెట్టించకు అని ఈ చిత్రాలు తీయడానికి తాపత్రయపడుతున్న వాళ్ళని హెచ్చరించగలగాలి మనమందరూ. అది తెలుసుకోవాలి. అంతేగాని మహాభారతం జరుగుతుంది, ఏదో పురాణ కాలక్షేపం, ఏదో రాజమండ్రిలో గోదావరి పక్కన కూర్చుంటున్నారు, కొంతమంది రిటైర్ వాళ్ళు అందరూ కూర్చుంటున్నారు అనుకోవడం కాదు ఇక్కడ. ఇది భారతీయులైన ప్రతివారు అందుకోవలసినది. అలాంటి కథ ఎక్కడ ఎందరైనా చెప్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నా రాజమండ్రిలో చెప్పుకుంటున్నాం గనక ఇక్కడ మనం వచ్చి దీన్ని వినాలి, దీన్ని చెయ్యాలి అని తపనమనుకుంటే ఒక సత్యాన్ని
తరతరాలకి ఎలా పదిలపరచుకోవాలో తెలిసే అవకాశం ఉంటుందని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది కూడా. ఇది ముఖ్యమైన అంశం. దుర్యోధనశ్చాపి తదా కర్ణమాసాధ్య పార్థివ భయమర్జున సంజాతం క్షిప్రమంతరధీయత. ఎప్పుడైతే కర్ణుడి చేరికతో దుర్యోధనుడు కూడా కలిశాడో దుర్యోధనుడికి అర్జునుడి వల్ల కలిగిన భయం పోయిందిట. ఇది చూసి ఈ కర్ణుడిలా కలిసాడు, ఇతనికి పరాక్రమం ఉంది, ఇతను ఎటువంటి వాడు అవుతాడో అని యుధిష్ఠిరుడికి ఒక శంక కలిగింది. ఇంతతో ముగించాడు ఇక్కడ. కానీ యుధిష్ఠిరుడి శంక సమర్థించదగ్గదా అంటే తర్వాత కథల్లో తేలిపోతుంది. కలగని దుర్యోధనుడి నమ్మకం మాత్రం గొప్పదా అది కూడా తేలిపోతుంది మొత్తానికి. ఇక్కడ వరకు జరిగిన ఈ చర్చతో కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం అయిపోయింది. ఇంకా విద్యలు అయిపోయాయి, అస్త్ర ప్రదర్శనం కూడా జరిగింది. పిల్లలు ఎంత ఆరితేరిపోయారో అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. మొత్తం అందరూ ఘటికలైపోయారు, సమర్థులైపోయారు, అది తెలిసింది. పైగా అతని రాజ్యాభిషేకం జరిగిన వెంటనే అసలు రంగంలోకి రాగానే ఆశ్చర్యపోయి చూసి మూర్చిపోయిన వారు కూడా ఉన్నారు. ఆవిడ కుంతీదేవి. ఆవిడ పోల్చుకుంది సహజకుండలో ఎప్పుడో చిన్నప్పుడు తెలిసినవాడు ఇప్పుడు కనపడ్డాడు. ఊహ కూడా తెలియదు, ఏమయ్యాడో తెలియదు. ఆ సూర్య భగవానుడు ఏం చేశాడో, ఇచ్చినవాడు ఆయన కదా, తెలియదు. స్మృతిలో కూడా ఉన్నాడు కానీ మళ్ళీ తారసపడతాడు అనుకోలేదు. మూర్చిపోయింది. అప్పుడు చందనం కలిపిన నీళ్లతో విదురుడు జల్లామని శాత తీర్చాట. కానీ బయటపడలేదు. ఎందుకంటే ఇది బయట పెట్టవలసిన సమయం కాదు, సందర్భం కాదు. ఎప్పుడు బయట పెట్టాలో తోచదు. అందుకు ఆవిడ మౌనంగా ఉంది. ఆవిడ మౌనంగా ఉంచడం కూడా కాలరూపుడి ప్రణాళికే, ప్రతిదాని వెనకాల ఆ విధంగా ఉన్నది. అదే సమయంలో అధిరథుడు సూతుడు కర్ణుని పెంచిన తండ్రి ఆయన పట్టాభిషిక్తుడు దిగుతూ ఉంటే ఆ అధిరథుడు పైకొచ్చి గాఢంగా ఆలింగనం చేసుకున్నట్టు కర్ణుణ్ణి, హృదయాన్ని ఆర్ద్రం చేసే సన్నివేశాలండి ఇలాంటివి. నిజంగా అలాంటప్పుడు సానుభూతి కలుగుతుంది. కర్ణుడు గొప్పతనం చూసి ఆహా అనిపిస్తుంది. అంతవరకు సరిపోతుంది మనకి ఇక్కడ. ఆ తర్వాత కర్ణుడు దుర్యోధనుడితో సహా కలిసి చట్టాపట్టాలకు వెళ్ళిపోయిన దృశ్యం అందరూ చూశారు. తలో రకంగా అందరూ అనుకున్నారు. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం పూర్తయింది. పిల్లలు ఆరితేరిపోయారు, విద్యల్లో ఘటుకులయ్యారు అని తెలిసిన తర్వాత అప్పుడు విద్యార్థులందరినీ కూర్చోబెట్టి మీకు విద్య నేర్పే ముందు ఒక మాట అన్నాను, నాకు కోరిక తీర్చాలి, తీర్చుతారా? అప్పుడు ఒక్క అర్జునుడే సిద్ధం అన్నాడు. ఇప్పుడు అందరినీ అడిగాడు ఆయన, మీరేం చెప్తే చేస్తామని అన్నారు. సరే నేను చెప్తున్నాను, ఇది మీరు చెయ్యండి అని ద్రోణాచార్యులు వారు వాళ్ళందరికీ తెలియజేశాడు. ఆయన ఏం చెప్పాడు, వీళ్ళు ఏం చేశారు, ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः సమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నారాయణ వాసుదేవ విష్ణు శ్రీకృష్ణ అచ్యుతానంద గోవింద మాం పాహి. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. శివ శివ మహాదేవ శ్రీమంగళ